6-7 సార్లు దేవతా భక్తిని వాళ్ళు కలిగి ఉండి దేవుడిని విడిచిపెట్టి అన్యులను పెళ్లి చేసుకోవడం ప్రధానమైన 2 పాపములు వారి మధ్య ఉండేవి. అలాగే వీళ్ళు దెబోరా సమయంలో కూడా వాళ్ళు చేసిన పాపం ఏంటంటే 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు కొత్త దేవతల పూర్వకంగా యుద్ధములు ద్వారముల యుద్ధకు వచ్చెను. యుద్ధములు అనే కదా ఉంది. యుద్ధము ద్వారముల వద్దకు వచ్చెను అని ముఖ్యంగా ఎవరితో యుద్ధం అంటే కనానీయుల రాజు అయిన ఏం పేరు అని పేరు మనకు రావాలి. రావి ఒకటే గ్రంథం మనకుంది, జీవితాంతం ఒకటే గ్రంథం కనుక ప్రతి పేరును మనము నేర్చుకోవడం ఎంతైనా మంచిది. అలాగే యావీను రాజు పేరు మనం అర్థం చేసుకున్నాం. ఎవరికి గుర్తు? అతడు తెలివైన వాడు, యుక్తిపరుడు, సైతానుడు గుర్తు. అతనికి ఒక సైన్యాధిపతి ఉండేవాడు, అతని పేరు సీసెరా. అతని పేరుకి అర్థం ఏమో చెప్తున్నాం, ధ్యానించుకున్నాడు. నిజానికి బైబిల్ ధ్యానించే ఇశ్రాయేల్ సంబంధమైన విశ్వాసి కాదు కాబట్టి వీడి జ్ఞానం అంతా కూడా ఏంటి? 5-8 మొదటి పేతురు పత్రిక ఏమని? నీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా? ఇశ్రాయేలు మింగుదునా? బారాకును మింగుదునా? అవునా? మరి ఎవరిని పట్టుకుందునా? యావేలుని మింగుదునా? దేవుని పిల్లలను చెడగొట్టడానికి ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తూ అతను చెప్తే వాళ్ళందరినీ పట్టుకుని మింగేవాడుగా, భక్తిని మింగేవాడుగా మనం చెప్పుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క అక్షయం ఏంటో రాయబడింది. అతనికి ఎన్ని ఇనుప రథాలు, గుర్రాలు ఎన్ని ఉన్నాయో, ఎంత పెద్ద రథంలో 4 ఒక రథానికి 4 గుర్రాలు కట్టాలో 6 గుర్రాలు కట్టాలో తెలియదు. చాలా బలముతో ఉంది. రథాలే అంటుంటే కత్తి సాగు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు తెలుగు రథాలు పడుతున్న వాడు ఎవరు? ఎంత పెద్ద సైన్యము, సర్వ సైన్యము కలిగిన వాడు కాదు. మనం చూసాం. అదనంలో వాడి అక్షయం రథం మీద, గుర్రాల మీద ఉంది. 20వ అధ్యాయం మరి కీర్తనలో మనం చూసాం. కొందరు రథాలను బట్టి కొద్దిమంది గుర్రం బట్టి అక్షయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి క్రైస్తవులం అయినందుకు అక్షయం, బైబిల్ని కలిగినందుకు అక్షయం, ప్రభువును ప్రకటించే ఉద్యోగం ఇచ్చినందుకు. లోపలే ఈ ఉద్యోగం లేదు. ఈ ఉద్యోగం అన్ని ఉద్యోగుల కంటే మిన్నైన ఈ పని మిక్కిలి గొప్పది. అందరూ బట్టి అక్షయపడతాం. యెహోవాను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అక్షయపడతాం. ఆయన న్యాయవంతుడు, ఆయన కృప చూపించేవాడని, ఆయన నీతివంతుడని, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకొని, ఇప్పుడే ఆంటీ చూసి చెప్పారు కదా, దేవుని గురించి, ఆయన మహిమను గురించి తెలుసుకోవాలని చూడాలనుకున్న భక్తులు ఎవరంట? మోషే. ఆయన స్వభావ దర్శనం చూచిన వాడు, నిదానించి ఆయన చూసేవాడు. ఇవి మన అక్షయములై ఉన్నాయి కనుక అలాంటి అక్షయం కలిగిన వాడు చివరికి ఏమయ్యాడో అతని అక్షయం అంతా అవి మనం చూడవచ్చు. ఆ ప్రారంభ విషయాలు ఇలాగా చాలా మటుకు మనం చూసాం. ఇశ్రాయేలు చాలా కఠినమైన బాధ పెట్టాడు, చిన్న బాధ కాదు. అవును, మనం పాపం చేస్తే, దేవుని మర్చిపోతే, దేవుని నిర్లక్ష్యం పెడితే, విసర్జిస్తే, లోకాన్ని మనం పూజిస్తే, లోకాన్ని ఆరాధిస్తే, లోకంలో ఉన్న వాటన్నింటినీ, నటనతో ఉన్న వాటిని మనం ప్రేమిస్తే, దేవుడు మనం కూడా సైతానుకు అప్పగిస్తాడని సాతాను చిన్న బాధ కాదు పెట్టేది, వాడు కఠినమైన బాధ పెట్టాడు. మీరు చూడండి, ప్రకాశ్ దేశంలో ఇశ్రాయేలు 40,000 మందికి ఒక ఈట కానీ ఒక కీయడం కానీ లేదు అంటే వాడు ఏం యుద్ధం చేస్తాను చెప్పండి. ఒక్క కీయడం లేదు, ఒక్క ఈట. ఎంత దీన దరిద్రతలోకి వచ్చారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే క్రైసిస్ లో వాడు ఉన్నారు. ఇంకా తిండి గింజలు లేక ఎంతమంది ప్రక్కన ఆరోగ్యాన్ని చూస్తే, విద్యాన్ని శత్రువులు వచ్చినప్పుడు వాడు విత్తిన పంట అంతా వాడు దోచుకున్నారు అన్నమాట. గోధుమలు చాటడం, గానక చాటడం, గోధుమలు కొన్ని కదా ఆయన బాగు చేసుకుంటున్నాం. చాలా దరిద్ర స్థితిలో ఉన్నారు. ఇటువంటి కఠినమైన బాధ 20 ఏళ్ళు అనుభవించారు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం మేలుకొని ఉంటే బాధ తక్కువగా ఉన్నప్పుడే బాగుపడి ఉండేవాడు. కానీ వాళ్ళు అప్పుడు ప్రార్థన చేయలేదు. 20 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశారు. మన జీవితంలో కూడా కొన్ని కఠినమైన బాధలు దేవుడు కొన్నిసార్లు ప్రేమతోనే అప్పగిస్తాడు. అవునా? కొన్ని దెబ్బలు కొద్ది చెడ్డ పనులు చేస్తే చిన్న దెబ్బలు, కానీ పెద్ద దెబ్బలు తినడానికి పెద్ద మరి కష్టాలు పొందాలంటే పెద్ద దెబ్బలు తగ్గుతాయి. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేస్తున్నాడా అని అన్నాడు. అవునా? దావీదు అనేకమైన కఠిన బాధలు మాకు కలుగు చేస్తున్నాడా, అయినా నీవు మమ్మల్ని మరణమునకు అప్పగించలేదు. చచ్చేటట్టు బిడ్డ తల్లిని కొట్టదు. అలాగే దేవుడు కూడా కఠినమైన బాధలు
అప్పగించలేదంట. కానీ తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును మాత్రం చావుకే అప్పగించాడని అందరితో సువార్త చెప్పి ఆయన సెలవు బాధలు చెప్పుకొని మనం ముగించుకున్నాం. అది మొదటి పేర అయిపోయింది. రెండవ పేరాలో మనకు ఎత్తుకుంటేనే మనకి ఎవరు కనిపిస్తున్నారు చూడండి, చదువుకున్నాం ఆ మాటలు. ఆ కాలంలో నాకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుంట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె ఎదుగు వచ్చుకుంటుంది. ఆమె నఫ్తాలి కెదేశిలో నుండి అబీనోయు కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జబూలీయులను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రక్షించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యుద్ధకు వచ్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదును, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, గొప్ప దేవ, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడమైన గొప్ప దేవ, అసమానుడమైన దేవ, దేవునిలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కొనియాడబడిన దేవ, మా రక్షణకర్తమైన నీవు బహుగా మరి కీర్తనీయుడు, బహుగా స్తుతినందదగిన దేవుడు ఓ ప్రభువా, అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడవై తండ్రి, లోతైన లోయలో పాపపు యొక్క స్థితిగతుల్లో పడి ఉన్న మానమైన మమ్మల్ని వెదకి రక్షించడానికి ప్రేమతో ఈ లోకానికి వచ్చిన ప్రభువా, మీ ప్రేమను గురించి ఇప్పుడే పాడుకున్నాం. స్త్రీలు చూపిన ప్రేమతో నీ ప్రేమ సమానం కాదు దేవా. తల్లిదండ్రులు మరి అన్నదమ్ముల ప్రేమను మించిన ప్రేమ, ఎవరితోనూ పోల్చడానికి వీల్లేని ప్రేమ మరణమగునంతగా ప్రేమించవు, రక్తమే చిందించావు, చివరి వరకు ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ తండ్రి నాన్న శాశ్వతమైన ప్రేమ, దానికి ముగింపు లేదు ప్రభువా. నాన్న యుగంలో మీ ప్రేమను అనుభవించబోతున్నాం. మీకు స్తోత్రములు. మీ పోలికే మాకు ఇచ్చినంతగా ప్రేమించారు ప్రభువా. విడవని ఎడబాయిన కృపను మాకు కుమ్మరించారు. స్తోత్రములు ప్రభువా. నైనా నీ సందులో కూర్చొని నీ మాటలు ఆలోచించే భాగ్యం మరొకసారి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కోరదగిన తండ్రి మీ వాక్యము కొరకే స్తోత్రం. దేంతో పోల్చినా మీ వాక్యం కూడా సరిగా మేము పోల్చలేము. మరి అటువంటి గొప్ప శక్తి గల పరిశుద్ధ లేఖనాలు ప్రభా, విలువైనవి వరముతో కూడిన గ్రంథం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. దీన్ని పట్టుకునే ఘనత మాకు లేదు, కానీ అది మాకు ఇచ్చారు. మీకు స్తోత్రం. శ్రేష్టమైన మీ సంగతులను కొన్ని మేము చదివి ఉన్నాం. ఇందులో సంగతులు గ్రహించే శక్తి మాకు లేదు ప్రభా. మా మేధస్సులు మేము అనుకోవడం లేదు. మీ ఆత్మ ద్వారా బోధింపమని ప్రార్థిస్తున్నాం. మాకు ఆలోచన చెప్పండి, తని నడవలసిన విధానాన్ని మాకు నేర్పించండి ప్రభువా. నాయనా నీ ప్రియ కుమారుని దేవా పోలికలోకి మనం మార్చండి. దినదినము ఆయన యొక్క క్యారెక్టర్ మా జీవితంలో ప్రభువా మేము కలిగి ఉండడానికి, ఆయన కలిగిన మనసు మేము కలిగి ఉండడానికి మాకు నేర్పించండి. చదువున్న వాక్య భాగం ద్వారా ఏ వాక్యం వివరింపజేస్తారో మాకు తెలియదు. అది మేము వంట పట్టించుకోవడానికి సహాయం దయచేయండి. అలాగ ప్రవర్తించడం సహాయం చేయండి. మమ్మల్ని మార్చమని మరొకసారి మీ దయగల చేతులకు మమ్మల్ని అప్పగించుకొంచు. నిష్ప్రయోజకురాలు నీ మీద ఆనుకొని చుండగా నీ సెలవు చాటున నన్ను మరుగు చేసి మీరు కనబడి మీ వాక్యం వినిపింప చేయమని, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేయమని యేసు ప్రభు దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఎక్కువగా మనకి దెబోరా కనిపిస్తుంది, కానీ ఈవేళ నేను దెబోరాని గురించి చెప్పడం లేదు. కానీ దెబోరాని గురించి వీలైతే తర్వాత ప్రభు సాయం చేస్తే మనం చూద్దాం. మరి 3వ వచనము చివరి భాగంలో ఇశ్రాయేలు చేసిన మంచి పని. కఠినమైన బాధలు ఉండగా ఇశ్రాయేలు ఏం చేశారంట? యెహోవాకు మొర్రపెట్టిరి. ఈ మాటలు సారసారికి దోషం చేయడం, సారసారికి మొరపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ సాధారణమైన మొర కాదు, అది జవాబు తీసుకుని వచ్చిన మొరగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ మొరకు దేవుడు జవాబు ఎలా ఇచ్చాడో నాకు క్లియర్గా ఒక వచనంలో రాసినట్టు లేదు. కానీ వాళ్ళ ప్రార్థన ఫలితముగా దేవుడు 3 వ్యక్తులను లేపుకున్నాడు. ఎవరు ఆ 3 వ్యక్తులు? ఒకటి దెబోరా, రెండవది బారాకు, మూడవది యాయేలు. ప్రభుకి స్తోత్రం. నిజంగా మనకు జవాబు మనం అనుకున్నట్టుగా రాదు. ఆయన ఆలోచనలు బహు గంభీరములు.
ఆయనకు మంత్రియే ఆలోచన చెప్పినవాడు ఎవడు అని. కనుక అలాగే ఆ అధ్యాయంలో వాళ్ళు మొరపెట్టారు. మళ్ళీ గిద్యోను రాకముందు అక్కడ ఒక ప్రవక్తను పంపి ప్రవక్త వచ్చి వాళ్ళ దోషం చూపిస్తే అప్పుడు మళ్ళీ వారు మొరపెట్టారు. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా వీళ్ళు మొరపెడితే వాళ్ళ తప్పులు తెలుసుకొని దేవుడు ముగ్గురిని విడిపించేవారినిగా వాళ్ళకి పంపించాడు. అందులో మొదటి వ్యక్తి దెబోరా, రెండో వ్యక్తి ఈ దెబోరా లేపబడకపోతే, దెబోరాని దేవుడు పిలవకపోతే ఈ దెబోరా బారాకును పిలిచేది ఉండదు. బారాకును ఈయన దేవుడు పిలవకపోతే లేదా ఆమె పిలవకపోతే ఈ బారాకు 10,000 మందిని పిలిచేవాడు కాడు. ఆ తర్వాత దేవుడు మరి యాగేలును లేపకపోతే సీసరా చచ్చేవాడే కాదు. సీసరా చావకపోతే వాళ్ళ కఠినమైన బాధల నుండి విమోచన వచ్చేదే కాదు. కనుక ప్రియులారా, దేవుడు పరిపరి మార్గాలు పరిపరి విధాలుగా ఆయన మనకు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. మనకున్న మిడిమిడి జ్ఞానం, మన చిన్న ఆలోచన ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం దేవుడిని నేర్పించాలి అనుకుంటాం. ఆయన ప్రజ్ఞ, ఆయన జ్ఞానం ఎంత గొప్పది. ఆయన జ్ఞానం అంట ఆయన వెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పదంటే ఇంక దేవునికి మనం ఏం టీచ్ చేసి మనం ఆయన్ని మార్చుకోగలం, మనకు ఆయనకు చెప్పగలం. మనం కనుక అటువంటి గొప్ప జ్ఞానాధీశుడైన దేవుడు మనకున్నాడు. మొట్టమొదటిగా దెబోరాను లేపాడు. దెబోరాను గురించి మరి అనేక విషయాలు మనం చూస్తున్నాం. కానీ ఫస్ట్ ఆమె చేసింది ఏంటంటే ఆమె న్యాయాధిపతి, తీర్పు చేసేది, సరళవృక్షం కింద కూర్చుండేది. ఇశ్రాయేల్ అందరూ ఆమె దగ్గరికి వచ్చి చూపోవచ్చు ఉన్నారు. ఇవన్నీ మనం చదువుకుంటాం. కానీ ఒకరోజు ఆమె బారాకును పిలవనంపినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? ఏంటి బారాకుని ఎందుకు పిలవాలి? ఆమె దేశంలో ఎంతోమంది యవనస్తులు ఉంటారు కదా, బారాకే ఎందుకు పిలువబడ్డాడు అంటే ఆ బారాకి అడ్రస్ ఏమని రాయబడింది చూడండి. 6వ వచనంలో, ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి, బారాకుకే పిలుపు వచ్చింది. దేవుడు ఇచ్చిన పిలుపు అది మనం చదువుతున్నాం. కానీ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చింది? నఫ్తాలి కెదెషులో నుండి వచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏ గోత్రానికి చెందినవాడని అర్థమవుతుంది. నఫ్తాలి ఎవరు కుమారుడు? లేయా కుమారుడు. అవునా? లేయా నఫ్తాలి పుట్టినప్పుడు ఏమని పేరు పెట్టుకుంది? నఫ్తాలి అనగా పోరాడి గెలిచేవాడు అని అర్థం. మనం పోరాడి గెలవాలంట, గెలిచేవాళ్ళనే పిలుచుకున్నాడు. అదే గోత్రంలో ఉన్న బారాకును పిలిచాడు. అవును, ఇశ్రాయేలును ఈనాడు కనానీయుల రాజైన యాబీను చేతిలో నుండి అతని సీసరా నుండి విడిపించాలి, కఠినమైన బాధ నుండి విడిపించాలంటే ఏ గోత్రంలో ఉన్న వాడిని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? పోరాడి గెలిచేవాడైతేనే కదా, పోరాడి గెలవాలి. ఈనాడు ప్రియులారా, మనకి ఏ కఠినమైన బాధలు ఉన్నాయో మనకు తెలియదు. సమాజంలోన, సంఘంలోన, ఒళ్ళులోన, పిల్లల్లోన, అత్తమామల్లోన, లేకపోతే ఎక్కడ మనం కఠినమైన బాధల్లో, కష్టాల్లో, సాతానుడు పట్టుకొని ఉన్న విషయాల్లో ఒకవేళ మనం కాపురం ఉంటున్నామా? దేవుడు మనల్ని పిలవాలి అనుకుంటున్నాడు. వీటన్నిటి నుండి విడుదల కలిగించేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నఫ్తాలి కెదెష్. నఫ్తాలి అనగా పోరాడి. మనం దేంట్లో పోరాడాలి? యాకోబు దేంతో పోరాడు? ఇప్పుడే ఆంటీ చెప్పారు, మగ సిరి గలని వాడై యాక్చువల్గా దేవునితోనే పోరాడి గెలిచిన వాడుగా మనం చూస్తున్నాం. అక్కతో పోరాడి గెలిచిందంటే ఎవరు? ఆయన భార్య రాహేల్. కానీ తర్వాత ప్రార్థన నేర్చుకుందనుకోండి. కనుక మనుషులతో పోరాడి గెలుచుకుంటే ఒకటో రెండో వస్తాయి, అవి కూడా శాపగ్రస్తమైనవే, మోసంవే. ఇంతకుముందు మనుషులతో పోరాడి గెలుచుకున్నాడు ఎవరు? యాకోబు. కానీ అది దీవెన కాదని తెలిసి ఆ యొక్క పెనుయేల్లో ఏమనుకున్నాడు? దేవునితోనే పోరాడతాను. ఒక రాత్రంతా కూడా పెనుగులాడు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడువను. ఇది లోతైన ప్రార్థన, మనఃపూర్వకమైన ప్రార్థన. ఆయన అలాగూ చేసి పోరాడి గెలుచుకున్నవాడుగా మనం. అందుకే పేరే మార్చాడు దేవుడు. ఏమని? నీవు యాకోబు కాదు, ఇశ్రాయేలేని దేవుడు మార్చేశాడు. కనుక అలా పోరాడి గెలిచేవాడు. దీనిలో పోరాడాలి. ఎపెఫ్రోదీతు ఏం చేశాడంట? పోరాడు. దేంతో పోరాడు? ప్రార్థనతో. ప్రార్థనలో దేవునితో పోరాడేవారు. మీ కొరకు, హీరాపోలి వారి కొరకు, లవదీపం వారి కొరకు ఆయన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సొంత సమస్యల కొరకు మనం పోరాడుకోలేకపోతే ఇతరుల సమస్యల కొరకు ఎలా మనం పోరాడగలం? కనుక ప్రియులారా, ఈ అబ్బాయిని దేవుడు ఎందుకు పిలిచాడంటే పోరాడి ఓడిపోయేవాడు కాదు, కానీ పోరాడి గెలిచేవాడు. మనం కూడా కొద్ది వరకు ప్రార్థనలో పోరాడుతున్నాం, కానీ మళ్ళీ ఆగిపోయినామా? సబ్బగిపోయామా?
మరి పోరాడి ఓటమిలోకి వెళ్ళిపోయామా, ఏం ప్రార్థన చేస్తాంలే, ఇంతేనేమోలే మన బతుకు, లేకపోతే మన పరిస్థితి ఇంతేనేమోలే అని మానేసుకున్నామా, బ్రేక్ వేసుకున్నామా. కానీ పోరాడి గెలిచిన వాడు గనక ఈ యవనస్తుడిని దేవుడు పిలుస్తున్నాడు. పైగా ఏ ఊర్లో నుంచి వచ్చాడు? నఫ్తాలేమో గోత్రమే, కానీ కెదేష్ అనే పేరుకు పరిశుద్ధత అని అర్థం. ఈ అబ్బాయి ఏ పరిస్థితిలో ఉండగా సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? పరిశుద్ధత. అవును, ఎన్నటెన్నిటికీ పరిశుద్ధతయే నీ సన్నిధికి అనుకూలం. మందిరంలో పరిశుద్ధత ఆయన కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధుడు ఆయన, నేను పరిశుద్ధుడను గనక బారాక్ లాంటి వాళ్ళే కాదు కానీ మనందరం కూడా పరిశుద్ధులై పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధత అంటే ఇది యవనస్తులకు నాకు ఇప్పుడే కాదులే అనుకుంటారు చాలాసార్లు. అవునా? ప్రతి దానిలో కూడా అపవిత్రతే పిల్లలకి ఎదురవుతుంటుంది. ఆ గ్లాండ్స్ అలాగే ఉంటాయి. టీనేజ్లో ఉత్పత్తి అయ్యే గ్లాండ్స్ అనేక విధములైన పాప ఏచ్ఛల కొరకు బిడ్డలను ప్రోత్సహిస్తూ ఉండగా బారాకు మాత్రం పరిశుద్ధుడుగా ఆయన జీవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఎన్నటికి దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా కనిపించేది పరిశుద్ధత ఒకటేనంట. కనుక ప్రియులారా, మన జీవితంలో పరిశుద్ధత ఉన్న ఎడల దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. బారాకును పిలువనంపుము. అవునా? నీ పేరుని బట్టి నేను నిన్ను ఎరుగుదునని ఇప్పుడే ఒక ప్రశ్న మనం విన్నాం. ఏమన్నాడంటే దేవుడు, మోషేను నీ పేరు. యాకోబుతో కూడా అన్నాను, పురుగు వంటి యాకోబు నీ పేరును బట్టి నేను నిన్ను, నీ పేరు యాకోబు అనగా అడవండి. ఒక్కొక్కరిని మన పర్సనల్గా దేవుడు ఎరగాలి అంటే, మన పేరును బట్టి దేవుడు ఎరగాలంటే మనలో పరిశుద్ధత, మనం పిలవాలంటే పరిశుద్ధత ఎంతైనా అవసరం. ఏంటి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి మాకేంటి పరిశుద్ధత అని అనుకుంటాం, కానీ నోట్లో పరిశుద్ధత లేకపోవచ్చు కదా, ఆంతర్యంలో పరిశుద్ధత లేకపోవచ్చు, ఊహల్లో పరిశుద్ధత లేకపోవచ్చు, ఎవరి విషయంలో దుష్టాభిప్రాయంలో కలిగి ఉన్నామేమో, మరి వేరు రకములైన భావాలు కలిగి ఉన్నామేమో. ఎక్కడ పరిశుద్ధత ప్రభు కోరుతున్నాడో, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండండి అని. కానీ యవన వయసులో అందరూ తొట్టిల్లే వయసులో ఈ బిడ్డను దేవుడు పిలుచుకున్నాడు పేరును బట్టి. అంటే ఎంత పవిత్రత నా బిడ్డ మెయింటైన్ చేశాడో, ఊహల్లో, తలంపుల్లో, మాటల్లో, కోరికల్లో, తన వేషధారణలో, చుట్టూ ఉన్న ప్రజానీకం ఎలా నడుస్తుందో. అందరూ కొత్త దేవుడిని కోరుకుంటే బారాకు మాత్రం కొత్త దేవుణ్ణి కోరుకోలేదు, యెహోవా దేవుణ్ణే కోరుకున్నాడు. అందుకే పేరును బట్టి దేవుడు ఎరిగి ఫలానా బారాకును దెబోరా పిలువనంపించుము అని అందరూ వాళ్ళ ప్రవర్తన ద్వారా కొత్త దేవుళ్ళని కోరుకొని యుద్ధాలు తెచ్చుకున్నారు అందరూ. కానీ ఈ అబ్బాయిని దేనికి పిలుస్తున్నాడు? వచ్చిన యుద్ధాలని మాన్పించింది, పోరాడేందుకు, వాళ్ళను పరిగెట్టి పోరాడేటట్టు, మరి పారిపోయేటట్టు చేసిన వాడుగా అతను మనం చూస్తున్నాం. కనుక బారాకు పేరు కూడా ఒక మంచి అర్థం ఉంది. ఇన్ హిమ్ నో రస్ట్ బట్ షైనింగ్ అని ఉంది. అతనిలో రస్ట్ లేదంట, చిలుము లేదంట, షైనింగ్ మాత్రమే ఉందంట. ఆ పేరులో ఎంత మంచి అర్థం ఉంది. ఇన్ హిమ్ నో రస్ట్ బట్ షైనింగ్, షైనింగ్తో మెరుస్తూ ఉన్నాడు, మెరుపును కలిగి ఉన్నాడు. మెరుపు ప్రకాశాన్ని ఇస్తుంది. అవునా? మెరిసిపోతున్నవాడుగా ఉన్నాడు. ఆ మెరిసిపోతున్నవాడు హైలైట్ అయిపోయాడు దేవుని దృష్టికి. అతన్నే పిలవడం దేవునికి ఇష్టమైంది. ఈనాడు యవనస్తులు ఎలా ఉన్నారు? వాక్యమే చెప్తుంది, యవనస్తులు తప్పక పాపపు మడ్, ఆ యొక్క బురద పూసుకొని ఉండగా వారిలో వెలుగు లేదు, ప్రకాశం లేదు, వాక్యం అంతకు లేదు. కానీ ఇతడు మాత్రమే హైలైట్ అయిపోయాడు. ఎంత జ్ఞానం సంపాదించుకున్నాడో, ఎంత విశ్వసించాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు బాబు రా అంటే, అవును విశ్వాసం నుంచి 10,000 మంది, వాడేమో 50 సైన్యం, లేకపోతే సీసరా సైన్యము ఏమనుంది? సర్వ సైన్యం అని ఉంది. ఎంత సర్వసైన్యం ఎంతో మన తర్వాత లెక్క పెడతాం. సర్వసైన్యం. దేవుడు ఎంతమందిని తీసుకెళ్ళమన్నాడు? ఓన్లీ 10,000. విశ్వాసంతో వెళితేనే కదా, లేకపోతే ఎక్కడ గుండెలు ఉంటాయి చిన్నవాడికి? విశ్వాసం ఉంది, అందుకే షైన్ అవుతున్నాడు. దేనిలో షైన్? ఈనాడు మెరిట్లో షైన్ అయిపోతున్నారు, ఉద్యోగంలో షైన్ అయిపోతున్నారు, జీతాలు పిచ్చి జీతాలు, ఆ జీతాలు ఎక్కడ దాచిపెట్టుకోవాలో తెలియదు. అవునా? అందుకే పాడు అలవాట్లు నేర్చుకుంటున్నారు. ఒకరికి ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఎంతో తాగుతున్నారు. అవే వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నాయి. ఎంత విచ్చలవిడి వ్యభిచారం. లోకంలో ఏం చేయాలో డబ్బు తెలియడం. ఒక్కొక్క ఈసీకి 1,50,000
2 లక్షలు ఏం చేసుకోవాలి వీటన్నిటిని. కనుక ప్రియులారా, లోకంలో షైన్ అయిపోతున్నారు కానీ వాక్యంలో షైన్ అయిపోతున్నామా? వాక్యంలో మెరిసిపోతున్నా? వాక్యంలో ఆ వాక్య జ్ఞానం మనలో ఉందా? వాక్య పాండిత్యం మనలో ఉందా? దెబోరా కూడా అంతే. అంతమందికి తీర్పు తీర్చాలంటే బైబిల్ తెలిస్తేనే కదా తీర్పు చేయాలి. 5 కాండాలు, కనీసం 5 కాండాలు ఆమె నేర్చుకోకపోతే, క్షుణ్ణంగా ఆమె నేర్చుకోకపోతే దేనికి ఏది మరి విరుగుడు ఏం చెప్పాలో తీర్పు చెప్పాలో ఆమెకు అర్థమయ్యేది కాదు. ఆ దినాల్లో అందరూ దేవుని విడిచిపోగా దెబోరా దేవుని దృష్టిలో కనపడింది. వాక్యం విషయంలో ఆమె ఆరితేరిన వ్యక్తిగా చూస్తున్నాం. ఈ అబ్బాయి కూడా తన పేరును బట్టి మెరిసిపోయేవాడు. ఇన్ హిమ్ నో రస్ట్. రస్ట్ అంటే పాపం లేదని అర్థం. యవనస్తులు తప్పక తుట్టిలేదు. కారణం ఏంటి? పాపం ఉంటుంది కాబట్టి. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాస్తూ మరి యోహాను అన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు, ఏది అనగా దేవుని వాక్యము మీలో. ఆపోజిట్గా చెప్పుకోవాలంటే యవనస్తులారా మీరు చాలా బలహీనులు, ఏలి అనగా మీలో దేవుని వాక్యం ఏమీ లేదు. బైబిల్తో రావడం చాలా మందికి సిగ్గు అనిపిస్తుంది కదా. పిల్లలకి సెల్ ఫోన్లో ఉంది అని. సెల్ ఫోన్లో ఉంటే మనకు గంట కాదు. 149వ కీర్తన 2-3 వచనాలు చదివితే దేవుని భక్తులందరికీ ఉన్న ఘనత ఏంటంటే వారు తమ చేతుల్లో 2 అంచుల గల ఖడ్గమును. ఇదే భక్తులందరికీ ఘనత అన్నాడు దేవుడు. కానీ అది పట్టుకోవడం ద్వారా భక్తి పరులు అనే పేరు మనకు వస్తుంది. అవునా? దేవుని వాక్యము మన ఘనతను, మనకు ఘనతనిచ్చేది. ఈ వాక్యాన్ని ప్రేమించట్లేదు, వాక్యం దగ్గర రారు. మోరెవరు మన సంఘంలో ఇప్పుడు ఏం లేదండి, ఏం లేదు, ఏ కుడికి లేదు. దేవోక్తి లేని ఎడల జనులు అంటే యూత్ అని చెప్పుకోండి, యవనస్తులు కట్టు లేకుండా. వాక్యం ఉంటేనే కట్టు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మనసు పని చేస్తుంది. ఆ రోజు అట్లా విన్నాం కదా, ఈరోజు అమ్మాయి ఎలా చేస్తుంది కదా, ఆ రోజు దీనా ఇట్లా శోధనలో పడింది కదా, మనం అలా చేయకూడదు కదా, మన చూపు మార్చుకోవాలి కదా. యోసేపు ఎంత రూపవంతుడు సుందరుడైనా కూడా ఆ అమ్మాయి షర్ట్ పట్టుకున్నా కూడా, అవునా, అవకాశం ఇట్లా ఎవరూ లేకపోయినా కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఎంత భయపడ్డాడు. ఈ వాక్యం ప్రజల్లో దూరాలంటే ఈనాడు ఇంకా వాక్యమే లేకపోతే ఇంకెలా ఉంది? గమనిస్తున్నారా? మీరు బలవంతులేనగా దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది. నిలుచుచు ఉన్నదా? నా ప్రజలు 2 నేరములు చేసి ఉన్నారు. అందులో ఒకటంట, నీరు నిలువని బద్దలైన తోటలను వారు తొలిపించుకొని. మన ఉదయం వాక్యం అనే నీరు నిలువని బద్దలైపోయే తొట్టి వలె ఉందా? వేలాది ప్రసంగాలు వింటున్నాం, రౌండ్ ద క్లాక్ వింటున్నాం, ఛానల్స్లో వాక్యం విని కూడా బ్రద్దలైపోయిన హృదయంలాగా ఉంటే వాక్యం అంతా కారిపోతుంది. వీళ్ళారా, మరి యవనస్తులు ఎలా ఉన్నాం? స్త్రీలమైన మనం ఎలా ఉన్నాం? వాక్యంలో షైన్ అవుతున్నామా? వాక్యంలో పటుత్వం కలిగి ఉన్నాం? వాక్యం ద్వారా బలపరచబడ్డామా? అలాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడంట. బై నేమ్ పిలిచి బారాకను పిలవనము, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. వాక్యం ఉంది కనుక పాపం లేదు. దావీదు ఇదే కదా అనింది 119, 9, 10 వచనాల్లో ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కనుక దావీదుకే వాక్యం అంతా అవసరమైతే యవనస్తులకు ఎంత వాక్యం అవసరం? ఈ కూడికను గురించి తల్లిదండ్రులమైన మన భారం ఏంటి? మన ఎవరు తెలియని విషయమే కూడిక లేదే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించి అత్యవసరమైన కూడిక కొరకు ప్రార్థన చేయండి. దేవుని పిల్లలకు దేవుని వాక్యం అందించబడే రీతిగా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు మరణాలకించి బారాకం లేపలేదా? దెబోరాను లేపలేదా? ఈనాడు మన పిల్లలు కఠినమైన సాతాను బానిసత్వంలో మునిగిపోయిండరు. పైకి బాగానే ఉన్నారు, లోన్లీ లైఫ్లో ఎలా ఉన్నారో, సీక్రెట్ లైఫ్లో ఎలా ఉన్నారో, వేరే ఊర్లలో చదువుతున్నారు, ఎక్కడున్నారో, వాళ్ళ హార్ట్ ఎలా ఉందో ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. బాలుని ఊహ అంట బాల్యం నుండి కేవలం చెడ్డది. వాళ్ళలో సాతానుడు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాడు, అవునా? ఏమంటే ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అని ఏమేమి ఆ వర్క్షాప్లో వాడు చేస్తున్నాడో తెలియదు. కనుక ఇటువంటి సమయంలో దేవుని వాక్యం వారికి దీనిలో నిలవాలంటే మనం ఎంత కేర్ తీసుకోవాలో ఆలోచించేయండి. ఆ విషయం మీరు ప్రార్థనలో ఉంచమని మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇలాగ బారాకును దేవుడు పిలిచి ఏమని చెప్పాడు చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం మధ్య భాగంలో
పిలవనంపించి అతనితో ఇట్లా నేను నీవు వెళ్ళి నఫ్తాలీల్లోను జెబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దకు రప్పించుము. ఎక్కడికి రప్పించాలంట? తాబోరు కొండ ఎద్దకు రప్పించుము. ఈయన చెప్తే 10,000 మంది వస్తారా? మనం పిలిస్తే వస్తారా? ఈయన పిలిస్తే వచ్చారు అంటే అర్థం ఏంటి? ఎంత మాట పెట్టుకున్నాడో, ఎంత పనికి వచ్చేవాడో, వాళ్ళకి ఎంత సహాయకారుడో, ఎంత లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయో, ఎంత మాదిరి గలవాడో, ఆయన మాటలు చెప్పగా వీరు వింటున్నారు అంటే ఎంత మంచి సాక్ష్యం కలిగిన బిడ్డనో మనకు అర్థమవుతుంది. కనుక బారాకు పిలువగా 10,000 మంది వచ్చారు. ఎక్కడికి రావాలి? నెక్స్ట్ ఏం చేయాలి? తాబోరు కొండ తర్వాత దేవుడు ఏమిటిగా వాడుకోబోతున్నాడు వాళ్ళు 10,000 మంది? యుద్ధమునకు వాడబో. అనగా పోరాడి గెలిచే వాళ్ళు వీళ్ళు కూడా నఫ్తాలి గోత్రంలో నుంచే, కెదెష్లో నుంచే వచ్చారు. జెబూలీలు కూడా అందులో ఉన్నారు. 2 గోత్రాలనే దేవుడు వాడుకున్నాడు. మరి ఆ గోత్రం సంగతి ఏంటి? జెబూలును పుట్టినప్పుడు లేయా ఏమని చెప్పింది? దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాడు. జెబూలూను బిడ్డ పుట్టినప్పుడు ఆమె ఏమన్నది? మంచి బహుమతి, మంచి గిఫ్ట్, ఈ అబ్బాయి నాకు మంచి గిఫ్ట్. అంటే గిఫ్టెడ్ పీపుల్ అంతా వచ్చారనమాట. పోరాడి గెలిచేవాళ్ళు గిఫ్టెడ్ పీపుల్, ప్రార్థించేవాళ్ళు గిఫ్టెడ్ పీపుల్, వాక్యం నేర్చుకున్న వారు గిఫ్టెడ్ పీపుల్. అసలు బహుమతి అంటే బైబిల్లో ఒక వచనమే ఉంది. ఒక వచనం ఏంటి బహుమతి? గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం. మనమందరూ ఆయనకు బహుమానంగా ఉన్నామా? ఆయన గర్భఫలమేనా? ఆయన రక్తంలో, ఆయన కడుపులో నుంచి ఉద్భవించిన వాళ్ళమేనా? ఎంతమంది గిఫ్టెడ్ పీపుల్ పోరాటానికి వచ్చారు. పక్కన ఎంతమంది అసలు మిలిటరీ సైన్యం ఎంతమంది ఉన్నారో చూడండి. 8వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం, 3-4 లైన్లు చదువుకుంటే, ఇశ్రాయేలీలో యాక్చువల్గా మిలిటరీ దండ ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువే. 40,000 మంది ఉన్నారు. దాంట్లో ఎంతమంది కావాలండి దేవుడు యుద్ధానికి? వీళ్ళు పోరాడి గెలవడానికి వచ్చిన వాళ్ళు, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు, గిఫ్టెడ్ పీపుల్ అనగా బహుమతులుగా, దేవునికి బహుమతులుగా అమ్మా ప్రతి సంవత్సరం ఏదో చిన్న స్టీల్ గిన్నె వస్తేనే ముఖాలు ఎట్లయిపోతాయనే మనకందరికీ స్త్రీల మీటింగ్లో ఆ చిన్న దువ్వనే కావచ్చు, చిన్న అద్దమే కావచ్చు, అది సోప్ బాక్సే కావచ్చు. అవునా? ఏం వెలిగిపోతున్నారు. 6 అడుగుల మానవులము ఇంత చిన్న స్టీల్ గిన్నె వస్తేనే బహుమానం. అంటే నేను రోజు దాంట్లో కాఫీ తాగుతాను దాన్ని. అవునా? ఏం వేరే లేవా? మనం సంపాదించుకున్న బహుమతులేవి. అలాగే మనల్ని చూసి కూడా దేవునికి ఎంత ముచ్చటగా ఉంటేనో మనల్ని దేవుడు వాడుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. బహుమానాలుగా ఉన్నామా? మనల్ని లేదు. ఇప్పుడు చనిపోయారు గారు చెప్తున్నాను. ఒకసారి నేను సన్నులు చదువుతున్నప్పుడు యు ఆర్ ఏ గాడ్స్ బూన్ ఫర్ అస్ అన్నాడు. నీవు దేవుడు మాకు ఇచ్చిన బహుమతి అన్నాడు. ఆ మాట అనుకుని చాలా సంతోషం. మా నాన్న దృష్టిలో నేను బహుమానమా అనుకుంటే ఎంతో సంతోషం. అవునా? మరి దేవునికి మనం అట్లా బహుమానాలుగా ఉన్నామా? మన పిల్లలు మనము దేవునికి బహుమానంగా మనం ఉన్నామా? ఆ బహుమానాలను దేవుడు ఏరి కోరి పిలిచి బిడ్డను వాడుకోవడానికి ఆయన ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, ఏ పిల్లలైనా ప్రతి తండ్రికి తల్లికి బహుమానాలే నిజమే. వాళ్ళే చెడ్డగా బిహేవ్ చేస్తే ఎందుకన్నా పుట్టాడా వీడు అనుకుంటాం. అవునా? అదే మంచిగా ఉంటే మంచి పేరు తెస్తే ఇట్లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నా పెంచొచ్చు అని అనుకుంటాం. కనుక మనందరినీ చూసి ప్రభువు ముచ్చటపడేటట్టుగా బహుమానాలుగా ఉంటే మనం వాడుకుంటాడు. వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉన్నామనేదే మనం క్వశ్చన్ చేసుకోవాలి. 10,000 మందిని పిలిచాడు యుద్ధానికంటే. భార్యలు పంపిస్తారండి? భర్తలు పంపిస్తారా? అందరు పోతారు, వాళ్ళు ఎదురింటోళ్ళు పోతారు, నువ్వేం పోయినావులే కదా. ఎంతమంది అడ్డేశారు? 30,000 మంది మైనస్ దేవుడు 10,000 మందిని పిలుచుకున్నాడు. ఎందుకు 10,000 మంది? అతడికేమో 50,000కి సర్వసైన్యము అని ఉంది. కానీ 10,000 మందినే దేవుడు. మిగతా వాళ్ళు పోరాడి ఓడిపోయేవాళ్ళు కనుక వాళ్ళని పిలవలేదు. పోరాడి గెలిచే వాళ్ళని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలిచాడు. ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్ది మంది అన్నారు. ఎందుకు? అంతా ఇరుకే, అంతా పత్యమే కదా, అంతా కట్టుబాట్లే. విచ్చలవిడిగా జీవితాల్లో చేయడానికి ఉండదు. కనుక మన ఇష్టం నెరవేర్చడానికి ఉండదు. ఆయన కొద్ది మందిలో, 10,000 మందిలో నీవు నేను ఉంటే ఎంత బాగుంటుంది. కొన్నిసార్లు గిద్యోను కాలంలో దేవుడు ఎంతమంది అన్నాడు?
30,000 మంది రావడానికైతే వచ్చారు, కానీ 300 మంది కుక్కలాగా గతికిన వాళ్ళ ద్వారా ఇశ్రాయేలుకి విజయం దేవుడు ఇచ్చాడు. 300 మంది ద్వారా నేను రక్షిస్తాను. సంఖ్యా బలమును బట్టి కాదు, కానీ దైవ బలము, ఆత్మ బలము. ఆత్మ చేతనే జరుగుతుంది, కానీ శక్తి చేతన నేను బలము చేతనే జరగదు. గుర్రముల కాలి సత్తువ ఎందు, నరుల కాలి సత్తువ ఎందురు కానీ గుర్రముల బలం ఉంది కానీ అని అందించేవాడు కనుక. అటువంటి గొప్ప దేవుడు కనుక. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, వారిలో ఒంటరి అయిన వాడు 10,100. 10,000 అంటే 1000 అని అర్థం. ఒకడు ఈజ్ ఈక్వల్ టు 1000 మంది బలము దేవుడు ఇస్తాడన్న. ఇవి 10,000 ఇంటూ 1000 లెక్క పెట్టండి. ఒకడు 10,000 మందికి, ఇక్కడ 10,000 మంది ఉన్నారు. 10,000 ఇంటూ 1000 లెక్క పెట్టండి. 10 కోట్లు వస్తుంది. ఇంటికి వెళ్ళి లెక్క చేయండి. 10 కోట్లు. వీడి మిలిటరీ అంతా సర్వసైన్యం అన్నా ఒక్కోటి ఉంటుందా? ఆ దినాల్లో జనసంఖ్య తక్కువే కదా. 10 కోట్ల మందా? 10,000 మంది 10 కోట్ల మందిని చంపగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు. ఇది ఆత్మ బలం. సంసోను ఒక్క ఫ్లెక్సిబుల్గా ఉండే ఆ పచ్చి దౌడ ఎముక, చిన్న కత్తి కూడా కాదు, బ్లేడ్ కూడా కాదు. అవునా? బ్లేడ్కున్న బలం కూడా దానికి కూడా. కానీ 1000 మందిని చంపి 2 కుప్పలేసాడని మనం. ఇది ఎట్లా వచ్చింది? ఆత్మ చేతిలో, అతని చేతిలో బేర్ హ్యాండ్, ఏమీ లేదు. అతని చేతిలో ఏమీ లేదు. ఇలా పట్టుకుంటే ఆ కొండ మీద ఏం దొరికింది దానికి? అప్పుడప్పుడే చచ్చిపోయినా గాడిద దవడ ఎముక దాన్ని తీసుకుని ఆత్మ బలం ద్వారా వాళ్ళు దేవుని చేత వాడబడినట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రభు సంఘానికి దాన్ని ఏమంటారు, అడ్వాన్స్ను మన బైబిల్లో ఉంది. సంచకరువుగా ఏమి ఇచ్చాడంటే అడ్వాన్స్గా పరిశుద్ధాత్మనిచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా కొలతలేని ఆత్మచేత తన కుమారుని నింపినవాడు మనల్ని కూడా తన ఆత్మచేత నింపుతూ ప్రభు అన్నాడు, నేను చేయలేని కార్యాలు మీరు చేస్తారన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. కనుక అటువంటి ఆత్మచేత మనం నింపిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆత్మ ప్రత్యక్షత కొరకు, ఆత్మ ఆధీనంలో ఉండేందుకు కొరకు, ఆత్మ ఆవేశం కొరకు, ఆత్మ నిశ్చయితతో దేవుని వాక్యం ప్రకటించడానికి కొరకు మనం ఆయన సంధిలో గడపవలసిన వారు. పరిశుద్ధాత్మ ముద్ర ఆల్రెడీ మనకు ఉంది, ఆయనకు చెందిన వారమే. కానీ శక్తి వరకు పొందుకోవడానికి దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. కనుక ఆత్మశక్తి చేతి 10,000 మందిని వెంట పెట్టుకొని ఏ కొండ దగ్గరికి వెళ్ళమన్నాడు? తాబోరు కొండ ఎద్దకు నీవు రావాలని దేవుని వాక్యంలో రాయబడింది. కొండ యొక్క అనుభవం ఏంటి? కొండ యేసు ప్రభు కొండ ఎక్కాడు. ఏం చేయడానికి కొండ ఎక్కాడు? ప్రార్థన. అవునా? 6వ అధ్యాయము లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, అక్కడ ప్రభు కొండ మీదకి ఎక్కి 12వ వచనంలో ఏం చేశాడు? 6వ అధ్యాయము 12వ వచనం. మనం రాత్రిని ఎట్లా గడుపుతున్నాం? నిద్రలో గడుపుతున్నాం. కానీ ఆయన ఆ దినములలో ప్రార్థనలో గడిపాడు. ఎందుకు? రాత్రంతా ప్రార్థన చేసి కింద ఏం జరిగింది తెలుసా? పొద్దున్న లేస్తూనే శిష్యులు తన దగ్గరకు వస్తే వాళ్ళు 12 మందిని పిలిచి వాళ్ళని అపోస్తలులని పేరు పెట్టాడు. ఈ గ్రేట్ వర్క్ ఉంది కాబట్టి ఈ యొక్క సోకాల్డ్ డిసైపుల్స్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్ వీళ్ళని అపోస్తలుగా ఎన్నికైన వారుగా వాళ్ళని లెక్క పెట్టడానికి రాత్రంతా ప్రార్థనలో కనిపినట్టు మనం చూస్తున్నాం. దేవుని పనుల కొరకు మరి మనం ఉపక్రమించేటప్పుడు ముందు ప్రార్థనతో ఏ వర్క్ అయినా బిగించేయడము ప్రభు మనకు నేర్పిన విధానం. రేపు పొద్దున వాళ్ళు యుద్ధం చేయాలంటే ముందు ఏ కొండకు నడిపిస్తున్నాడు? ఇప్పుడు తాబోరు కొండ. ఆ ముందు రోజంతా ఏం చేసి ఉంటారు? వాళ్ళు గుర్రు పెట్టి నిద్రపోయి ఉంటారండి. ఏం చేసి ఉంటారు? పొద్దున్నే చేయవలసిన యుద్ధము కొరకు, యుద్ధంలో గెలుపు కొరకు వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేశారు. ప్రార్థన కొరకు 40,000 మందిలో 1000 మంది 10,000 మంది మాత్రమే వచ్చారంటే ఏ రేషియోలో వచ్చారు వాళ్ళు? 4:1 రేషియోలో వచ్చారు. 40,000 మందిలో 1000 మంది 10,000 మంది వచ్చారు. ప్రతి 4గురిలో ఒకడు వచ్చాడు. అవునా? మన సంఘంలో ఎంతమంది వచ్చినాము? ఉదయమున ఎంతమంది శుక్రవారం ప్రార్థనలో ఉంటారు. పనులుంటే సేవ ఉంటే అది వేరే సంగతి. ఇంట్లో ఊరికనే ఉండినట్లుగా దావీదు యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా సాయంత్రం వరకు ఏం చేశాడు? మంచం మీద పడుకున్నప్పుడు లేనిపోని శోధన చూసి జీవితంలో దండన అనుభవించాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో
ప్రార్థనలో కనబడవలసిన సమయంలో ప్రార్థనలో కనబడాలి. మనం అట్లాంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ప్రభు అన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, విసుగగా ప్రార్థన చేయండి, మరలా ప్రార్థన చేయండి, మరొక ప్రార్థన చేయండి. మాటలు మన గోడల మీద ఆ మాటలు పెట్టుకోవడం కూడా మనకు హెచ్చరిక. అవునా? బాధకాన్ని చేస్తున్నాం, అక్కడ కనబడుతుంది అనుకో, ఏమని? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అమ్మో మాటలు మానేసేయాలి, ప్రార్థన టైం వెళ్ళిపోవాలి అని మనసు చేస్తే దేవుని వాక్యం. కనుక ప్రియులారా, ఎప్పుడు సందు దొరికితే, ఎప్పుడు టైం దొరికితే, 5 నిమిషాలు ప్రార్థన అయినా, 3 నిమిషాలు దొరికినా ప్రార్థన చేద్దాం, 10 నిమిషాలు దొరికినా ప్రార్థన చేద్దాం. ఆ సమయం మళ్ళీ రాదు మనకి. కనుక చిన్న ప్రార్థనలు, చిన్న సమయం వచ్చినప్పుడు చిన్న ప్రార్థనలే చేసుకోండి. ఎందుకంటే ప్రతిదాని కొరకు మీరు ప్రార్థన చేయండి, ప్రతిదాని కొరకు మీ కుటుంబస్థితులు చెల్లించండి. కనుక టైం దొరికితేనే పెద్దగా కదా, ఆ పెద్ద సమయాలు ఎప్పుడు దొరకకపోతే అప్పుడేం చేస్తాం మనం? కనుక నెహెమ్యా గ్రంథం అంతట్లో మనకు దొరికే ప్రార్థనలన్నీ షార్టెస్ట్ ప్రేయర్సే. అవునా? రాజు దగ్గర నిలబడుకుని ఉంటాడు, మనసులోనే ప్రార్థన చేస్తాడు, ఈ మనిషికి నా మీద దయ పుట్టేటట్టు చేయి ప్రభు. చిన్న చిన్న ప్రార్థనలు మన జీవితమే ఒక ప్రార్థనగా మనం చేసుకోవాలి. ఆ రోజు వాళ్ళు ఆ కొండ ఎద్దుకు వచ్చినట్టుగా మనం చేస్తాం. ప్రియులారా, మనం కూడా కొండ అనుభవం పర్సనల్గా ఇంట్లో భార్యాభర్తలు నిజమే, పిల్లలతో నిజమే, మరి సంఘముతో నిజమే, పర్సనల్గా దేవునితో నువ్వు ఎప్పుడు ముచ్చట పెట్టుకుంటున్నావు, ఎప్పుడు దేవునితో మాట్లాడుతున్నావు, రహస్యాలన్నీ దేవునితో ఎప్పుడు చెప్పగలుగుతున్నావు, నీ బలహీనతలన్నీ దేవుని దగ్గర ఎట్లా ఏకరు పెట్టుకోగలుగుతున్నావు, ఈ యొక్క జంకాను ఎలా పరిచయం అట్లా దాపరికం లేకుండా, ముడతలు లేకుండా, దాచుకోకుండా ఆయన మీద ఆనుకునే ప్రార్థన మనం చేస్తున్నామా? మన సర్వ సమస్తము ఆయనతో చెప్పుకోగలుగుతున్నామా? స్ట్రాంగ్గా తయారవుతున్నామా? దేవునితో మన హృదయం, ఆయన హృదయంతో మన హృదయం ఏకీభవిస్తుందా? యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. డిటో, ఇద్దరు డిటో ఉన్నట్టుగా ఉన్నారు. అలా ప్రభువుతో మనం ఇమ్యూన్ అయిపోవాలి, కలిసిపోవాలి. ఆయనలో మనం, మనలో ఆయన చిత్తంలోకి మారిపోయామా? ఆయన పోలికలో కొన్నిసార్లు అనుకుంటాం, దేవుడు క్షమిస్తే క్షమించాలి, మేము క్షమించలేము అంటే అప్పుడు వేరే వస్తుంది కదా. కనుక ఆయన మనసు మనకు రావాలి అంటే ఏకాంత ముందు మనం చేసే ప్రార్థన. సరే, వీరు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబుగా ముగ్గురిని లేపాడు అనుకుంటున్నాము. ఆ ముగ్గురులో ఒకడు బారాకు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమవుతాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ అధ్యాయం వచనం మనకు పరిచయమే. మనం ఆయనకు ప్రార్థన చేయనప్పుడల్లా ఆయన మనతో సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఇలాగ సమీపముగా మనకు రాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమవుతాడంట? నీ గదిలోనికి ఆయన వచ్చేస్తాడు, నీ హృదయంలోకి ఆయన వస్తాడు, తన ఆత్మను పంపిస్తాడు. ప్రార్థన దేవుణ్ణి మనకు సమీపం చేస్తుంది. 4:7 ద్వితీయోపదేశకాండం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ మాట చదువుకున్నప్పుడు ప్రార్థన మీద ఎంతో ఇంట్రెస్ట్ పడుతుంది. అవునా? ఒక వ్యక్తి దేవునికి దగ్గర కావాలంటే ప్రార్థన ద్వారానే దగ్గర అవుతాడు. సరే, ఆయనకు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆయన దగ్గర అవుతాడు నిజమే. తనకు మొరపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఆసన్నుడు. ఆసన్నుడు అంటే ఎంత దగ్గరకు వస్తాడో మీరు ఆలోచించండి. నీతిమంతుల ప్రార్థన ఏమవుతుంది? నువ్వు నేను చేసిన ప్రార్థన మనలో నీతి ఉంది. నీతిమంతుల ప్రార్థన బహుబలము కలిగిందై మనపూర్వకముగా ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉంటుంది. తప్పకుండా ఏలియా ప్రార్థన విన్నట్టు దేవుడు మన ప్రార్థన, అది మళ్ళీ ప్రార్థన ప్రసంగం అవుతుంది, నేను వదిలేస్తా. మరి ఇక్కడికి వాళ్ళు మొరపెట్టగా దేవుడు వారికి జవాబుగా బారాకుని ఇచ్చాడు. 10,000 పీపుల్ని తీసుకుని వెళ్ళి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక మాట చెప్తున్నాడు. రెండవసారి కూడా ఆమె ఏం చేసింది? పిలువనంపించింది, వచ్చాడు ఈయన. వచ్చిన తర్వాత ఈ బారాకు కొంచెం మెలికి పెట్టాడు. ఏంటి? నీవు నాతో వస్తేనే కానీ నేను మాత్రం ఒకటే ఇంక పెద్ద బ్రేక్ వేసాడు. నీవు నాతో కూడా వచ్చిన ఎడలనే కానీ నేను వెళ్ళనని తెగేసి చెప్పినప్పుడు ఆమె మరొకసారి దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయనకి గుర్తు చేసింది. మళ్ళీ ఎక్కడ గుర్తు చేసింది చూడండి, 14వ వచనంలో 14 చాలనా? చాలు. 8వ వచనంలో చూడండి, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని అంతే. పైనేమో ముందే ఒకసారి వాగ్దానం దేవుడు చెప్పాడని చెప్తే వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈమె దగ్గర ఏమంటున్నాడు?
నీ వస్తేనే కానీ నేను పోను. కారణం ఏమంటారు మీరు? నువ్వు వస్తేనే, లేకపోతే నేను పోనంటే అర్థం ఏంటి? ఇంకోటి, శక్తి లేదు అని ఒకరు. ఇంకా ఏం పోతే శక్తి వస్తుందా? ధైర్యం లేదు. మనం కూడా చాలాసార్లు దేవుని వాగ్దానాలు ఉండి, దేవుని పిలుపుండి, దేవుని ఎన్నిక ఉండి, దేవుని వాక్యం బాగా తెలిసి ఉండి, దేవుని చేత కోరబడి ఎన్నుకొనబడిన వాళ్ళమైనా కూడా అప్పుడప్పుడు మన హృదయంలో ఏమి దాక్కుని ఉంటుంది? నువ్వు వస్తేనే పోతా, నువ్వు వస్తేనే పోతా, నువ్వు వస్తే. అట్లా మనుషుల్ని ఎంటబెట్టుకుని పోయిన తర్వాత మళ్ళీ మనకి ఎందుకన్నా తెచ్చుకున్నానో ఏమని కదా, ఎందుకన్నా ఏమని తోలుకొని వచ్చాను, ఎందుకేమో నేను పిలుస్తున్నావు. ఎన్నిసార్లు అనుకోలేదు మనం దేవుని పైన డిపెండ్ అవ్వలేదని మనకు అర్థమవుతుంది. ఎవరిపైన డిపెండ్ అయ్యాం? నీ వస్తేనే. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుంది? నీ దేవుడైన యెహోవా నీ ముందర నడుచు కదా. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా నడుస్తాడు. మార్గం అని ఏం చేస్తాడు? నాకు ముందుగా నడుస్తాడు అనే వచనం మన కంఠస్థమే కానీ మన జీవితంలో నాకు ముందుగా వెళ్ళి నా బాటలో అవి బలపరుపుగా ఉన్నాయో, ఎత్తు పల్లాలు ఉన్నాయి, వాటన్నిటిని ఏం చేస్తాడంటే ఆయన మార్గమును సరళం చేస్తాడన్న విశ్వాసం 10,000 మందితో వెళ్ళే విశ్వాసం ఉంది. కానీ ఎక్కడో చోట ఈమె ప్రెజెన్స్నే కోరుకుంటున్నాడు కానీ దేవుని సన్నిధి, దేవుని ప్రెజెన్స్ నాతో కూడా ఉంటుంది అనేది ఆయనలో లేకుండా. ఎంతటి గొప్ప భక్తులకైనా కొన్నిసార్లు ఈ పిరికితనం ఉంటుంది. తిమోతి పత్రిక రాస్తూ పౌలు ఉన్నాడు, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏమని? దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను. కానీ శరీరంలో పిరికితనం ఉంటుంది, ఇది విమోచించబడలేదు, పిరికితనం అడ్డం వస్తుంది. కానీ ఏం చేయాలి? ఈ మాట గుర్తుపెట్టుకొని ఇంద్రియ నిగ్రహం అనే చోట కింద ఏముంది? స్వస్థ బుద్ధి గల ఆత్మనే. కొన్నిసార్లు దుర్బుద్ధి వస్తుంది శరీరంలో, మాట వేసి కొడదామా ఎక్కడికి కదా, ఆ రోజు అట్లా ఉంది కదా మా ఇంటికి, ఇప్పుడు నా పని అని చాలాసార్లు చెడ్డ బుద్ధి మనలోకి వస్తుంది. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ దేవుడు నీకు నాకు ఇచ్చాడు కానీ దాన్ని అణిచిపెట్టేసి ఆ పిరికిదాన్ని అణిచిపెట్టు. చాలా ఏళ్ళ క్రితం నేను కూడా సత్సయ కాలేజీలో ఫస్ట్ చదువుకుంటున్నప్పుడు 19 ఏళ్ళేమో, అప్పుడు 20 ఏళ్ళలో 20 అనుకుంటానండి, 19, 20 ఫస్ట్ టైం దేవుడు అక్కడ వాక్యం చెప్పడం ఎంత పెరిగితేనే ఉంటుంది మీరు ఆలోచించండి. చాలా పెరిగిదాన్ని. ఇదే గాస్పలాల్లో పుట్టి పెరిగాను, నాకు పేరు పెట్టింది అంకులే. అన్ని పెళ్లి దాకా మా హౌస్ వార్మింగ్ మొత్తం అన్ని పెళ్ళి, మా సేవా సమర్పణ అన్నీ కూడా ఈ సంఘంలో జరిగిపోయాయి. కానీ అయినా మొట్టమొదటిసారి వాక్యం చెప్పాలంటే చాలా భయం అనిపించింది. ఏంటి ప్రభా ఇదా నేను నాన్నే మరి మాట చెప్తున్నావు అని ఎంత భయమడి. కానీ ఊరికే లొంగాలి దేవుని కాబట్టి ఊరికే లొంగిపోయాను అంతే. నిలబడ్డాను. నాలుక ఎంత అంగడికి ఖర్చుకొని పోయిందో కానీ కేవలం దేనికి ఒబీడియన్స్ చూపించాలని నిలబడ్డాను. కానీ దేవుడు ఒక గంట సేపు మాట్లాడే శక్తి ఆ రోజు ఇచ్చినప్పుడు ఆత్మకార్యం కాకపోతే కిజయాకారం అది అనేక. కానీ మనం దేవునికి లోబడాలంతే. కానీ ఈ అబ్బాయి ఏమనుకున్నాడు? దేవుని కోరుకోకుండా ఎవరిని కోరుకున్నాడు? నీవు వస్తేనే కానీ నేను వస్తే రావడం అయితే వస్తాను, అవశ్యంగా వస్తాను. కానీ దేవుడు ఒక స్త్రీ చేతికి ఎవరిని అప్పగిస్తాడు? ఆ ఘనత ఆనర్ నీకు రావాలి, నువ్వు పోగొట్టుకుంటావు. ప్రియులారా, పిరికిదనం వల్ల వచ్చిన నష్టం ఏంటి? కత్తివాత సర్వసైన్యాన్ని హతం చేశాడని ఉంది. కత్తివాత అంటే ఒక కత్తే ఉందేమని అనుకుంటాను. ఎందుకంటే లేఖనాల్లో ఉందేమని, ఒక కేడమే కానీ ఒక ఈటే కానీ లేనోళ్లకు 40,000 మందికి 40,000 కత్తులు వచ్చినాయి అనుకుంటున్నామా మనము? కత్తి లేకుండా యుద్ధానికి పోయిన కత్తి వాత చేత సర్వసైన్యాన్ని సీసెరా తరము కొట్టాడు. బారాకు తరము కొట్టాడు. కానీ ఎవరిని చంపలేకపోయాడు? అందరినీ చంపాడు. ఆర్డినరీ పీపుల్ని ఎంతమంది చంపితే ఏం ప్రయోజనం? రాజుని ఎవరు చంపారు? లేకపోతే సీసరాని ఎవరు చంపారో వాడికే ఘనత. ఒక పురుషుడు కాదు, ఎవరు యుద్ధ భూమిలోకి వచ్చి చంపిందా? తన ఇంట్లోనే చంపింది. అవునా? ఎంత గొప్ప ఘనత! మన పిరిగితనము వచ్చే ఘనతను, ఆనర్ని, ఆ గొప్ప ఘనతను మనం పోగొట్టుకుంటాం. మనం పిరిగితనం చెప్పి ఒక చోట చిన్న వాక్యం చెప్పడానికి, అవునా, చిన్న ప్రార్థన చేసేదానికి, ఇంకా మన మధ్యనే, మనం ఎరిగిన వాళ్ళ మధ్యనే ప్రార్థన చేయడానికి పిరిగితనం, ఎరిగిన వాళ్ళ దగ్గరనే సాక్ష్యం చెప్పడానికి పిరిగితనం. అవునా? అందరికీ ఉంటుంది పిరిగితనం, లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆత్మ ద్వారా పిరిగితనాన్ని మనం ఏం చేయాలి?
అణుచుకోవాలి, బిలీవ్ చేయాలి. దేవుడు నన్ను నిలబడమన్నా నిలబడుతున్నా అంతే, నో అని చెప్పకూడదు అని విధేయతతో మనం నింపుతాయి. తన ఆత్మ ద్వారా మనకు సహాయం చేస్తుంది. పిల్ల నోరు తెరిస్తే తల్లి ఏం చేస్తుంది? ముద్దలు ఎలా పడుతుందో. అవును, తన చేతి ముద్దలు లాంటి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అందించేవాడుగా ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ వ్యక్తి మంచి మరి సాక్ష్యం కలిగిన వాడే, ఆత్మీయుడే, మెరుగైన మెరుపుతో కూడిన వాక్యకాంతి కలిగిన జీవితం జీవిస్తున్నాడు. కానీ ఒక్క చిన్న అన్బిలీవ్, మనుషుల్ని ఆధారంగా చేసుకోనకుండా, అవునా, ఆరుహ వృక్షంలాగా ఉంటారంట. ఎవరైతే యెహోవాను నమ్ముకొనకుండా, అవునా, మనుషులు నమ్ముతామా, రాజులు నమ్ముకున్నట కంటే, దెబోరా లాంటి న్యాయాధిపతులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటమే. నేను నీతో ముందే చెప్పాను కదా బారాకు, యెహోవా నీకు ముందర నడుచునని ముందే చెప్పాను కదా. ఆ మాట ఇక్కడ ఉంది చూడండి, చివరిలో ఇదే 4వ అధ్యాయంలో 14వ వచనం. దెబోరా 4:14 దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరింది కదా. వీళ్ళారా, ఏ ప్రయత్నానికైనా దేవుని సెలవును బట్టి, దేవుని చిత్తాన్ని గమనించి మనం వెళ్తే దేవుడు మనకు అష్యూరెన్స్ ఇస్తాడు. నేను నీకు ముందుగా ఇస్తున్నా, మెట్టగా ఉన్న వాటిని సరళము, ఇత్తడి తడుపులు విడగొడతాను, ఇనుప గడియలను విరగొడతానని చెప్పింది దేవుడు. ఎన్ని ఆటంకాలున్న వాటిని అన్నిటినీ దేవుడు సాల్వ్ చేసే దేవుడుగా ఉన్నాడు. ఇది చెప్పిందనమాట. చెప్పినా కూడా ఆయన వినలేదు. తద్వారా ఎంతో గొప్ప ఘనతను మన జీవితంలో దేవుడు మనల్ని ఘనులుగా చేయాలని దేవునికి ఇష్టం. దావీదు ఒకసారి అంటాడు, దేవా ఘనులైన వారికి కలుగు పేరు నాకు కలిగించావు అన్నాడు. కనుక మనకు కూడా ఘనుల లిస్టులో మనల్ని పెట్టాలని దేవునికి ఇష్టం. కానీ మనం చాలాసార్లు ఏ లిస్టులోకి వెళ్తున్నాం? పిరికితనం గల వారి లిస్టులోకి. మనము నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని, పేరుకు మాత్రమే నీతిమంతులు, కానీ ఏ ధైర్యం లేదు. ధైర్యం చేయలేము. యాయ్యాలకి ఎంత ధైర్యం ఉంటే పరపురుషుని ఇంట్లో చేర్చుకొని తప్పి భయపడొద్దని చెబుతుందంటే ఈమెంత ధైర్యం ఉండాలి. రాజుకు వద్దంట భయం, సీసరాను భయపడుతున్నా, భయపడొద్దండి సార్ అనిందో ఏమనిందో తన భాషలో. అంత ధైర్యం. వీళ్ళారా, ఈ యొక్క ధైర్యము కలిగిన ఆత్మచేతను నింపండి. ఎల్లప్పుడూ పిరికితనం వెనకాల నేను ఉంటున్నాను ప్రభా, ముందుకు రాలేకపోతున్నాను తండ్రి, ధైర్యవంతులుండే స్థలంలో నేను నిలబడలేకపోతున్నాను, చాలా పిరికిదానిగా ఉన్నాను, ఇంకెప్పుడు నేను మరి బలంగా ఉంటాను ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో మనల్ని మనకు సిద్ధపరచుకున్నాం. సరే, ఈ అబ్బాయి వెళ్ళాడు, కత్తి వాత చేత ఏం చేశాడంటే అందరినీ చంపేసినట్టు చూస్తున్నాం. వారి ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడు? రథం దిగి కాలినడకన పారిపోయేటట్టు సీసెరాలో దేవుడు ఏం కొట్టించాడంట? కలవరం. ఆ మాట బైబిల్లో ఉంది చూడండి, ఇది 15వ వచనంలో. బారాకు వారిని హతం చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను అండి ప్రార్థన చేశారని పైన ఉంది. ఇవన్నీ చేసింటారా? కలవరం వచ్చేటట్టు చేయి ప్రభా, వాడు దిగేటట్టు చేయి ప్రభా, పారిపోయేటట్టు చేయి ప్రభా, వాడు భయపడే, ఇదంతా చేసి ఉంటాం. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన మనం ఒక మాటలో ప్రార్థన చేస్తాం, కొన్ని మాటలో ప్రార్థన చేస్తాం, కానీ ఇక్కడ అడుగడుగును జరిగే విషయాలు ఎంత గొప్పగా ఉంటాయో. కనుక అటువంటి శక్తి కలిగిన ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకు దాని ద్వారా జయించగలడు. మరి అతడు ఏ రథాన్ని బట్టి అర్చేపడ్డాడో ఆ రథం ఏమైపోయింది? ఇప్పుడు రథము దిగి కాలి నడకను కలవరం వచ్చినందువలన ఇలా జరిగింది. ఎన్ని ఏళ్ళుగా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిందో దేళ్ళ కోసం. 900 ఇనుప రథాలు. టార్గెట్ ఏముంటుంది అనుకుంటున్నా? 900 ఎనుకోడు అనుకోడు, 1000 చేయాలి అనుకొని ఉంటాడు. అప్పటికి 900 తయారు చేస్తాడు. డెఫినెట్గా నాదే విజయం అనుకున్నాడు. కానీ ఏ దాని మీద మనము నమ్మకం ఉంచాము? కొందరు రథమును బట్టి, అంటే ఆ లిస్టులో ఎవరున్నారు? సీసెరా. డెఫినెట్గా నేను విన్ అవుతాను అనుకున్నాడు. అది దిగిపిచ్చాడు దేవుడు. అంటే రథము అనే ఇనుము ఖనిజము నాకు దండిగా ఉంది, ఇనుప సంపదని, దాన్ని ఎక్కి ఉన్నాడు. మనం కూడా మన శాలరీస్ మీద, మన గొప్పతనం మీద, మన వరాల మీద, మన టాక్టిక్స్ మీద, మన యొక్క యుక్తి మీద, మన ఇంటెలిజెన్స్ మీద, లేదా మనకి ఏది
దేవుడు ఇచ్చాడు మన జీవితం, దాని మీద ఆనుకొని కొండ దిగకుండా ఉంటాం కదా. ఎప్పటికో ఒకప్పుడు కొండ దిగిపిస్తాడు. అవునా? కలవరం, దేన్ని నమ్ముకున్నాడు, అంత పిచ్చోడు అయిపోయినట్టు అయిపోయాడు. దిగిపిచ్చాడు. ఇప్పుడు రథం దిగిపిచ్చాడు. తర్వాత ఏమైపోయింది, కాలి నడకను మారిపోయేటట్టు చేశాడు. వెనకాల వస్తున్నాడు ఎవరు, బారాకు వచ్చాడు. బారాకు ఏమైంది చూడండి 16వ వచనంలో, బారాకు ఆ రథములను సేనను అన్యుల హారోషత్ వరకు తరమగా సీసెరా యొక్క సర్వ సైన్యము కత్తివాత కూలెను. అబ్బా, ఈ మాట నాకు ఎంత ఇష్టం, ఒక్కడైనను. వీళ్ళారా, సేటన్ మన జీవితంలో ఏవేవో అటాక్స్ తీసుకొస్తున్నాడు. ఇక్కడ యుద్ధం రూపంలో, ఇంకొకరి జీవితంలో ఆర్థిక ఇబ్బందుల రూపంలో, ఇంకొకరికి అత్త రూపంలో, భర్త రూపంలో, అవునా, ఎగ్జామ్స్ రూపంలో, ఏదో భయం, కొద్దిమందికి రోగములు, జబ్బులు, వ్యాధులు, ఇవేవో రూపంలో శత్రువు మన మీదకి వస్తాడు. అవునా? శత్రువు మన మీదకి వచ్చినప్పుడు ఒక్కడు కూడా ఉండకుండా తరం కొడతాడు దేవుడు. వాడికి కలవరం వచ్చినాడు, ఎటపోతే తెలియదు. గాడ్స్ డివైజెస్ ఆర్ సో మెనీ. మన జీవితంలో ఎన్ని పద్ధతులైనా ఉపయోగిస్తాడు. ఒక్క బలహీనత, ఒక్క అప్పు, ఒక్క భయము కదా, ఒక్క ఇబ్బంది, ఒక్క కలవరం లేకుండా, ఒక్కడైనా మిగలకుండా చేస్తాడు. దీనికి కారణం వాడు చేసిన ప్రార్థన. ప్రార్థనకున్న శక్తి ఎంత గొప్పది. ఎన్నిసార్లు విన్నా కూడా దినం చేసే ప్రార్థన కదా అనుకుంటాం, కానీ ప్రార్థన ప్రసంగం ఉన్నప్పుడు మళ్ళీ ఏమవుతుంది, రివైవ్ అవుతాం, హెచ్చరించబడతాం. ప్రార్థనలో మళ్ళీ విశ్వాసం మనకు వస్తుంది. అందుకే ప్రతి నిమిషము దేవుడు తన తోటకు నీరు, ప్రార్థన అనే వాక్యం అనే నీరు, బుద్ధివాక్యం అనే నీరు, హెచ్చరికలు అనే నీరు, అలాగే అభయం అనే నీరు, ఆదరణ వాక్యం అనే నీరు, వాగ్దానాల వాక్యం అనే నీరు, ఎన్నెన్నో విషయాలు దేవుడు మనకు వినిపిస్తుండడం బట్టే విశ్వాసాన్ని పెంచుకోగలుగుతున్నాం. సరే, అలాగూ ఆ అబ్బాయి వెళ్తూ 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 ఇంకా ఎవరి మీద గురి పెట్టుకున్నాడు, బారాకు. అందరు కత్తి వాళ్ళకు కూలేరు, ఒక్కడు మిగిలేదు, ఇంకొక్కడే దొరకాల్సింది. ఎవరు వాడు, సీసరాన్ని వస్తుంటే ఇంత లోపల, ఈయన వచ్చే లోపల సీసరా ఎక్కడ ప్రవేశించాడు, హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయిను మనం చూస్తాం. ఎక్కడికి పోయాడు, పారిపోసిన వ్యక్తేనా, ఆ ఇంటికైనా ఆయన పారిపోవాల్సింది. ఏమైనా దొరుకుతుందా ఆమె దగ్గర, టెంట్లో ఉండే ఆమె దగ్గర ఏం దొరుకుతుంది మనం అనుకుంటాం. అవునా? పోయి ఏం చేశాడంట 18వ వచనంలో, అప్పుడు యాయేలు సీసరాని ఎదుర్కొని పోయి అతని చూచిన ఏమి పడా నాతో తిరుగుము భయపడము అని చెప్పింది. దాహం కొని ఉన్నానంటే ఏమిచ్చింది, నీళ్ళు ఇచ్చింది. తర్వాత పాలబొడ్డిని విప్పి పాలిచ్చింది. గొంగలి కప్పమన్నాడేమో, గొంగలి కప్పింది. ఆ తర్వాత ఏమైపోయింది, గాఢ నిద్ర ఉందా, అది ఎక్కడుంది చూడండి, గాఢ నిద్ర. 21 మాట్లాడు. ఎందుకు వచ్చాడండి అక్కడికి, వాళ్ళ దేశం విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు, చచ్చిపోదు కాక అన్నట్టుగా దేవుడు పంపించాడు. అవునా? 20 ఏళ్ళుగా పెట్టిన కఠినమైన బాధ పెట్టినవాడు ఏ ఇంట్లో చచ్చాడు, వీళ్ళారా మన ఇళ్ళలో శత్రువు చచ్చిపోయాడా, ప్రాణాలతోనే ఉండి ఎన్ని లిటిగేషన్స్ పెడుతున్నాడు. మన జీవితంలో వాడిని చంపాను, మన ప్రార్థనా జీవితం ద్వారా వాడిని చంపాను. ఆమె దేని తీసుకొని చంపింది, ఆమె గురించి మంచి క్యారెక్టర్ ఉంది, చెప్పడానికి సమయం లేదు, దేవుని చిత్తం అయితే మళ్ళీ చూసుకున్నాము. కానీ ఆమె చేసింది శత్రువు తన ఇంటిలో చంపింది, కొట్టినట్లు చూస్తున్నాం. ఏం తీసుకొని కొట్టింది, చాలాసార్లు చంపడానికి కత్తే కావాలనుకుంటా, అవునా, డాలే కావాలి, లేకపోతే ఏదో ఒక ఆయుధం కావాలి అనుకుంటా, ఏదో ఒక వెపన్ ఉండాలి అనుకుంటా. ఆమె దగ్గర దొరికిన వెపన్స్ గుడారపు యొక్క మేకు, గుడారపు మేకు. రెండవది మేకుందంటే సుత్తి లేకుండా మేకుతో పని ఏమి ఉండదు. అవునా? సుత్తి సాధారణమైన ఇళ్ళలో మనం వాడుకున్నాం, వాటిని తీసుకుని వచ్చి గాఢ నిద్రపడి ఉండదు. బైబిల్లో ఎంతమంది గాఢ నిద్రపడినాడు ఉన్నవాడు. గాఢ నిద్ర ఎప్పుడు కూడా చావుకే మూడినవాడు. ఐతుకు వెరీ గుడ్. ఎక్కడికి వచ్చినాడు, అట్లాంటి ఇట్లా కూర్చున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా. అవునా? కుర్చీలో వాళ్ళు తూగినా కుర్చీలోనే తూగుతాం, కానీ అప్పుడున్నప్పుడు ఎంత జాగ్రత్త అంటే, జాగ్రత్త లేకుండా ఉన్నప్పుడు ఎన్నడు రాని నిద్ర ఆనాడే వస్తుంది. ఎందుకు, చచ్చిపోయేది. యోనాకి ఎన్నడు రాని నిద్ర ఎప్పుడు వచ్చింది,
బయటంతా అల్లకల్లోలంగా ఉండి సముద్రం అంతా ఓడబద్దలైపోయే సరికి తీసుకొచ్చినప్పుడు ఎక్కడ లేని నిద్ర ఫీలారా ఎప్పుడు డేంజర్ ఉందో అప్పుడు నిద్ర ఎక్కువ వస్తుందని బైబిల్లో చూస్తుంది. అలాగే సౌలు, అబ్నేరు, అతనితో కూడా ఉన్న 3000 మంది ఆ జీపు అరణ్యం ఎక్కడ హైకిల్ అరణ్యం వాళ్ళు దిగారు. అక్కడికే వచ్చాడు ఎవరు? వాళ్ళని చంపడానికి, దావీని చంపడానికి వీళ్ళొస్తే వీళ్ళ దగ్గరికి ఈయన చంపడానికి రాదు. ఏమని? ఈటే నీళ్ళ బుడ్డి తీసుకుని పోయాడు. అవునా? గాఢ నిద్ర. ఒకవేళ అప్పుడు ఈటే అభిషేక్ అన్నాడు, ఒక్క పోటు పొడిస్తే పరిష్కారం అయిపోయింది సంగతికి. ఎందుకు ఇంత జీవితం ఇంత లాంగ్ వేలో ఎందుకు రావాలా? అవునా? షార్ట్ కట్లో వెళ్ళిపోదాం అని అన్నాడు. అభిషేకించిన వాడిని నేను ఎప్పుడైనా కానీ దేవుని చేత అభిషేకించిన బిడ్డల జోలికి మనం పోకూడదు. అది మనకు నష్టం అవుతుంది. వాళ్ళు చెడుపు చేసుంటారు. ఎన్ని ముప్పు తిప్పులు పెట్టినాడు సౌలు? 21 సార్లు అటెంప్ట్ చేశాడు. మర్డర్ అటెంప్టే 21 సార్లు చేసినాడు. దేవుడే ఆయనకు చంపుతాడు. యుద్ధానికి పోయినా నశిస్తాడు. దేవుడు ఎట్లా చూసి నేను మాత్రం చంపను, నువ్వు చంపుతావు. ప్రియులరా, అదే నాబాల్ విషయంలో హేస్ట్ స్టెప్ వేసి ఏమన్నాడు? పిల్లలు కూడా ఒక్కడు చంపుతాను అన్నాడు. ఇంకా శత్రువులు పెద్దోళ్ళు అయితే క్షమిస్తాము, శత్రువులు చిన్నోళ్ళు అయితే ఉడాయిస్తాము అని. అవునా? కానీ భార్య వచ్చింది, అయ్యా తాగుబోతు మాటలు నేను ఎందుకు లక్ష్య పెడతావు? నేను 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా సంసారం చేస్తున్నాను, లెక్క పెట్టలేదని లెక్క పెట్టుంటే ఎప్పుడు మందు దాకా చచ్చిపోదును, అంతే కదా? అట్లా అనాల్సింది. ఏమనింది? ఈ దోషము నాదని క్షమించుకొని పంపించకూడదు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనం కూడా పెద్దవాళ్ళని మాత్రమే క్షమించి చిన్నవాళ్ళు తప్పు చేస్తే, బడా సాబులు తప్పు చేస్తే వదిలిపెడతామంటే చోటా సాబులు తప్పు చేస్తే ఆ చోటా సాబులు కాబట్టి ఎంతైనా వాళ్ళ మీద జులుం చేస్తుంది. అట్లా కాకుండా మన జీవితంలో ముఖ్యంగా ప్రభువు నమ్మిన బిడ్డలు, సామెతల గ్రంథంలో నిన్ననే చూశాను నేను, నీ యజమానుడు లేకపోతే నీ అధికారి తప్పు చేస్తే నీవు అతన్ని క్షమించను. అధికారి తప్పు చేస్తే అసలు అధికారులు తప్పు చేస్తారు, మత నాయకులు తప్పులు చేస్తారు, సంఘస్థులు తప్పులు చేయవచ్చు, పెద్దలు తప్పులు చేయవచ్చు. అందుకే దేవుడు అన్నాడు, వాళ్ళు మోషే పీఠం మందు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన మీరు వినండి, వాళ్ళు చేసినట్టు మీరు చేయదు. ఒకవేళ వాళ్ళ తప్పులున్నా కూడా వాళ్ళ గురించి నలుగురికి మనం చాటించకూడదు. అవునా? దేవుని వాక్యం ఏలి ఏం చేశాడమ్మా? ఏలి త్రాగుబోద్దానా అన్నట్లే అన్నాడు కదా, ఎంతవరకు నువ్వు మత్తుదానివై ఉంటావని పోయి చెప్పింది. వెంటనే నలుగురికి ఇలా అన్నాడు ఆ బ్రదర్ అన్న అని ఎవరికి చెప్పలేదు. నా ఏలినవాడా, తప్పుగా అర్థం చేసుకున్నామండి, నా ఏలినవాడా అన్నాడు, క్షమించుకుంది. కనుక ప్రియులారా, మన జీవితంలో కూడా పెద్దవాళ్ళు తప్పు చేసినా వాళ్ళు కూడా గ్రహించుకోలేదేమో, తెలియదేమో, పొరపాటున వచ్చిందేమో, గబాళ్ళు మాట్లాడారేమో, లేకపోతే ప్రేమ చూపించలేదో ఏమో, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే, మానవుడు. అలా దావీదు క్షమించుకున్నాడు, సంపదని వెనక్కి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంది. గాఢ నిద్ర ద్వారా సౌలు ఆ రోజు చచ్చిపోతుంది, అబ్నేరు చనిపోతుంది, కానీ బ్రతికారు, బయటపడినట్టుగా చూస్తున్నాం. గాఢ నిద్ర దేవుని చేతనే పొందినవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా అన్నాడు చచ్చిపోయాడు ఆయన. అది దేవుడు ఇచ్చిన గాఢ నిద్ర కాబట్టి ఆయన చనిపోలేదు. సుందరమైన అర్ధాంగిని దేవుడు భారీగా ఆయనకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, గాఢ నిద్ర లేకుండా మెలకు కలిగి దేవునితోనే ఉచ్చరించే వాళ్ళుగా మరి మనము అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. సరే, వెళ్ళింది ఆమె గుడారపు మేకుని తీసుకుని. మేకు దేనికి గుర్తు? సామెతల గ్రంథంలో ఉంది కదా, సామెతలు కాదు, ప్రసంగం 12వ అధ్యాయంలో జ్ఞానులు చెప్పు మాటలు బిగిగొట్టబడిన మేకుల్లాగా ఉంది. జ్ఞానులు చెప్పే మాటలే బిగగొట్టబడిన, చూస్తారా? చూడండి, ఓపుతుంది కదా. మరి సామెతల గ్రంథం, సామెతలు కాదు, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనమా? జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలుల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెను ఉన్నవి. ఆ మేకు దేనికి సాదృశ్యం? జ్ఞానులు చెప్పే మాటలకు సాదృశ్యం. అవునా? జ్ఞానులు చెప్పే మాటలే మేకులుగా ఉంటే, బిగపట్టబడిన మేకుల్లాగా స్థిరంగా ఉంటే,
అసలు జ్ఞానం ఎవరు చెప్పండి? ఈ జ్ఞానులకంతా జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరు? ఆ దేవుని మాటలు ఎంత జ్ఞానయుక్తమైనవో. అవి మేకులు. ఎలాంటి మేకులు? పైన ఊడొచ్చే మేకులు కాదు. దిగగొట్టబడిన ఇంకెంత కదిపినా కూడా ఆయన మాటలంతా స్థిరమైన మాటలు. దేవుని మాటలకు పోలిగ్గా ఆ మేకు ఉన్నట్టు. అది చిన్న మేకు కాదు. ఏది క్యాలెండర్ తగిలిచ్చే మేక్ కాదు, పటం తగిలిచ్చే మేక్ కాదు. అది ఎంత స్ట్రాంగ్ ఉందో, ఎంత పొడవుగా ఉందో కదా. అట్టి మేకు తీసుకున్న వ్యక్తిగా చూస్తుంది. నెక్స్ట్ ఏం తీసుకుంది? సుత్తే. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం తీసి చదవండి. 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? సుత్తి కూడా దేనికి సాదృశ్యం? బండను బద్దలు చేసే సుత్తే. బండ వంటి హృదయమా, మొండి హృదయమా బద్దలు. ఇక్కడ మొండివాడు ఎవరు? బండ లాంటి వాడు ఎవరు? కఠినమైన మనసు కలిగి 20 ఏళ్ళుగా కఠినమైన బాధ పెడుతున్నవాడు ఎవరు? ఈ బండ. ఇంట్లోకి వచ్చిన బండ ఏంటి? యాయలు ఇంట్లోకి వచ్చిన బండ. సరే, ఆ బండను దేవుని మాటలని మేకు పెట్టి, దేవుని మాట అనే పైన దేవుని మాటే, కింద దేవుని దిగగొట్టగా, పైన కొట్టగా, దిగగొట్టగా. ఎంతవరకు దిగగొట్టగా? కింద నెక్స్ట్ చాప్టర్లో చూడండి ఎంతవరకు దిగగొట్టిందంట. 25లో ఆమె తలను సుత్తెతో కొట్టగాది పగిలెను. అతడు ఆమె కాళ్ళ యొద్ద కృంగి పరుండెను. ఆమె కాళ్ళ యొద్ద కృంగెను. అతడు ఎక్కడ కృంగెను అక్కడే పడి చచ్చెను. నేలకు దిగునట్లని ఇక్కడ ఉంది మరొక చోట. అవునా? కనతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. నేలకు దిగునట్లుగా, నేల మట్టం అయిపోయినట్లుగా. అవునా? రథాల మీద మీదే ఉండేవాడు ఇప్పుడు ఎక్కడికి పోయినాడు? నేలకు దిగగొట్టబడినట్లుగా. ఎక్కడ కృంగెనో అక్కడే పడి చచ్చాను. ఆమె కాళ్ళ యొద్ద కృంగి పడను. ఇప్పుడు సైతానికి ప్రతిరూపంగా ఉన్నవాడిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? నేలకు. ఆ నేల దగ్గర ఎక్కడ ఎవరున్నారు? ఎవరు కాళ్ళు ఉన్నాయి? ఏలి కాళ్ళు. ఇప్పుడు ఏ వచనం తీసుకొచ్చి జోడి చేయొచ్చు ఇక్కడ? వెరీ గుడ్. రోమ 16:20 ఏమని? శీఘ్రమే సైతానును మీ కాళ్ళ క్రిందికైనా చిత్తకొడతాడు. కాళ్ళ జర్రి అంటారు కదా, ఎన్నో కాళ్ళు ఉంటాయి జర్రికి. ఆ కాళ్ళ జర్రిని మనం ఒక కాలు కింద వేసి నలగదొడికేటట్టు చేస్తాడు. సీసరా ఈ అబ్బాయితో బారాక్తో ఏముంది? ఆమె దేవుడు నీ శత్రువు నీ చేతికి అప్పగించిన దినం ఇదని చేతికి అప్పగించాడని. అవునా? బారాకు చేతికి మొత్తం దండును బటానియన్ అంతా అప్పగించాడు, శత్రు సైన్యాన్ని. కానీ ఈమె కాళ్ళ కిందికి ఎవరిని తీసుకొచ్చాడు? అసలు పెద్ద ఎవరు? సీసరా. దేవుడి బిడ్డలను బాధ పెట్టాలని ధ్యానం చేసేవాడిని దేవుడు ఇప్పుడు కాళ్ళ కిందికి. అవును, దేవుడు అన్నాడు దానిని నీవు తల మీద కొట్టుదు, అది నిన్ను మడమ మీద. ఆ తల మీద కొట్టేవాడు ఎవరు? ఇది సైతాను యొక్క ఏజెంట్స్, వీళ్ళు రాయబారులు. పాత నిబంధన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సాతాను మరి దూతలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. సాతానుడు అనే దూతలు వీళ్ళలోనే ఉన్నారు కనుక కఠినంగా దేవుని పిల్లలను శిక్షించి బాధించే వాళ్ళు నాటి నుంచి నీటి వరకు. నా యొక్క సందేశం దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, ఈ దినాల్లో మన ఇళ్లలో, మన సంసారాల్లో, మన దేహాలలో, మన సంఘాలలో వేరే విహారం చేస్తున్నవాడు ఎవరు చెప్పండి? అవునా? ప్రతిదాన్ని ఆ సైతాన్ గాడు అని వాళ్ళ మీద వేస్తాం నిజమే, కానీ మనం స్థలం ఇవ్వకపోతే ఏమని చెప్పింది? నేను నా ఏళ్ళగాడా రమ్ము భయపడదు, రమ్మని లోకి మన జీవితానికి ఎప్పుడో ఒకసారి ఆహ్వానించి ఉంటాం మనం భావిస్తాము. తద్వారా వచ్చిన వాడు తిష్ట వేసుకున్నాడు. ఏమడిగాడు? ఎవడైనా కనపడితే ఎవడు లేడని చెప్తుందని హితోపదేశం చేస్తున్నాడు. సైతానుడు మనలో అబద్ధమాడు. ఎవరైనా వచ్చాడంటే ఎవడు లేడనేమో చెప్పవలను. నువ్వు నా సర్వెంట్గా ఉండు, అదిగో ఆ డోర్ దగ్గరే ఉండు, ఎవరు లేడని చెప్పా. నాకు కప్పు, నాకు నీళ్ళు, నాకు ఏమిమ్మన్నాడు? అన్ని సపర్యలు చేసి సైతాన్ని మనము చోటిస్తే ఏం చేస్తున్నాడు?
మన చేత అన్నీ చేయించుకుంటాడు, బానిసత్వంలో ఉంచుకున్నట్లు యాక్షన్ చేసింది ఈమె. ఇశ్రాయేలందరూ ఎవరి గురించి ప్రార్థన చేశారు ఈమెకు బాగా తెలుసు కనుక ఇప్పుడు ఏం చేసింది, ఆయన్ని చిక్కిన శత్రువుని గాఢ నిద్రపోయేటట్టు చేసింది. అలసిపోయిన ఇతనికి గాఢ నిద్ర పట్టేటట్టు ఏం చేసింది, ఆమె ఏమి ఇచ్చింది, కడుపు నిండా నీళ్ళు, ఇక్కడ పాలు ఉంది, పక్కన పేజీలో చూడండి, ఇచ్చట కొంత వాక్యం అచ్చట కొంత వాక్యం వస్తుంది. ఇక్కడ ఏముంది, మీగడ తెచ్చి ఇచ్చింది. మరి ఏది కరెక్ట్, పాలు ఇచ్చిందా మీగడ ఇచ్చిందా? రెండు కరెక్టే, అవునా? అక్కడ కొంచెం వాక్యం ఉంది, ఇక్కడ కొంచెం వాక్యం కలుపుకొని, అందుకే వాక్యం ఎప్పుడు కొత్త నిబంధనే కాదు, ఎప్పుడు పాత నిబంధనే కాదు, ఎప్పుడు కీర్తనలే కాదు, ఎప్పుడు సామెతలే కాదు, కొద్దిమంది అట్లే చదువుతుంటారు, అవునా? దేవుడు మనకు రాసి ఇచ్చిన సుదీర్ఘమైన లాంగ్ లెటర్ ఏంటి, 66 గ్రంథాలు పెద్ద జాబుగా రాసిచ్చాడు. ఇది ఉత్తరం, దాన్ని కొంచెమే చదువుకొని ఉండడం కాదు, మొత్తం చదువుకోవాలి. మీగడ తెచ్చివ్వడం ద్వారా ఆ మీగడ ఏంటి చెప్పండి, అసలు సంపూర్ణమైన ఆహారం పాలనేది. బాగా నిద్ర వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో శత్రువుని నిద్రపుచ్చి ఇన్యాక్టివ్గా చేస్తున్నామా? ప్రార్థన ద్వారా శత్రువుని కొడుతున్నామా? దేంతో కొట్టాలి? మీకు లాంటి దేవుని వాక్యములు, మీకు చుట్టూ లాంటి దేవుని వాక్యములు పెట్టి కొట్టాలి. కొట్టవలసిన సైతాన్ని కొట్టలేదు మనం, అవునా? యేసు ప్రభు కొట్టాడు, అవునా? ఆయన ఆకలి కొనగా 40 రోజుల తర్వాత వేడుతో కొట్టాడు ఆయన 3 మాటలు. అని రాయబడినది, అని రాయబడినది, వేరే ఎక్కువ మాట్లాడదు, అంతా వాక్యమే కోట్ చేసి చెప్పాడు. సైతాన్ని కొట్టేది దేంతో? ఏం మన దగ్గర ఆయుధాలు ఏముండవు, వాక్యాలే ఉండవు. వాక్యం చేత మనం కొట్టినట్లేదు. వాక్యాన్ని మనం బిలీవ్ చేసి ఇది నన్నేం చేయదు, ఈ పరిస్థితి నన్నేం చేయదు, ఈ భయం నన్నేమి చేయదు, ఈ చింతలు నన్నేం చేయవు, ఈ డిలేస్ కొన్నిసార్లు ఆలస్యమైనట్టుగా అనిపిస్తుంది, ఈ డిలే నన్నేమి చేయదు. దేవుని గడియారం సరైన ముళ్ళు ఆ స్థానానికి వచ్చినప్పుడు తప్పకుండా నా పరిస్థితి దేవుడు బాగు చేస్తాడని ఈ విశ్వాసం కలిగి ప్రార్థనలో ఈ వచనాన్ని శాతానికి మనం కొట్టినప్పుడు, అవును 5 రాళ్ళు తీసుకొచ్చి ఎన్ని రాళ్ళు వాడుకున్నాడు దావీదు? ఒక్క రాయితోనే పడిపోయాడు వాడు. కనుక నీకు ఎన్ని రాళ్ళు వచ్చినాయి, ఎన్ని రాళ్ళు అనే వాగ్దానాలు నీ స్వతంత్రం చేసుకున్నావు, ఎన్ని నీ హృదయంలో ఏరి కోరి పెట్టుకున్నావు, నీ హృదయం అనే చిక్కంలో ఎన్ని పెట్టుకున్నావు. అవి అంటే ఒకటిలోనే పడిపోతున్నాడు. 3 రాళ్ళు వేస్తే యేసు ప్రభు సైతాన్లో పడిపోయాడు. ఈమె ఒక మేకు ఒక శుద్ధి పట్టుకుంటేనే వాళ్ళు చచ్చిపోయాడు. కొట్టవలసిన సైతాన్ను కొట్టకుండా మనం అందరం ఎవరిని కొట్టాం? యేసు ప్రభుని కొట్టాం. ఎట్లా కొట్టాం చెప్పండి? మేకులతో కొట్టాం. అసలు మేకు ఈ సైతాన్లో కొట్టింది, ఈమె సీసరాలో కొట్టింది. కానీ యేసయ్య చేతుల్లోకి ఎన్ని మేకులు పోయాయి? చిన్న మేకులు. అవి కూడా అబ్బా ఎంత యాతన అనుభవించినాడు అనిపిస్తే ప్రభు ఇది ఎట్లా వివరించాలో, ఎట్లా ఆలోచన చేయాలా? ఆలోచించినా అర్థం కాదు, ఊహించినా అర్థం కాదు. నాకు అర్థం కాని మరణాన్ని మరణించావు. ఉచ్చరింప శక్తి కానీ ప్రేమను ఇమిటేట్ కూడా చేయలేము, దాన్ని చేసి చూపించలేము. ఆ లర్నింగ్ ఫినామినా, ఆ యొక్క అనుకరణ కూడా మేము చేయలేము. అర్థం కాని నీ ప్రేమ కొరకు నీ స్తోత్రం. చిత్రముగా అనుభవించావు ప్రభా. రెల్లుతో కొట్టారు, దాంతో ఏం దెబ్బలు కలగదు, చీపురుపులతో కొట్టినట్టే కొట్టారు. అది అవమానం, అవునా? టాప్ టు బాటమ్ కొట్టారు. 20 ముళ్ళు పుచ్చుకున్నాయి అనుకోండి, అవునా? నేను ఉజ్జాయింపుగా కొన్ని లెక్కలు చెప్పి ముగిస్తాను. 20 ముళ్ళ దెబ్బలు అనుకోండి. తర్వాత అరచేతితో ఎన్ని కొట్టారో, ఈ చింపక 5 అనుకోండి, ఈ చింపక 5 అనుకోండి. చుట్టుపక్కల ఉన్నారు కదా రోమీలు, ఇవి ఒక 10 అనుకోండి. ఎవరైనా మీరు ప్లస్ చేసి పెట్టండి. తర్వాత పిడిగుద్దులు గుద్దినారనండి. పిడి అంటే పెట్టి పిడిగుద్దులు ముఖం మీద ఎన్ని కొట్టారు, గుండె మీద ఎన్ని కొట్టారో నాకు తెలియదు. అవి కూడా 5 అనుకోండి, 10, అవునా? ఆ తర్వాత దేంతో కొట్టారు? ముఖం మీద ముసిగేసి ఆపహసించు కొట్టారంట. వాళ్ళు 10 మంది ఉజ్జాయింపుగా అనుకుంటున్నారు. ఆ తర్వాత ఏం చేశారు? వాళ్ళంతా కొరడాలతో ఎన్ని దెబ్బలు? 40. వాళ్ళు 0 నుంచి మొదలు పెడతారంటండి. 0 నుంచి 39 అంటే ఎటు తిరిగి 45. కనుక 40 దెబ్బలు. ఒక్కొక్క కొరడాలకు 12 స్లింగులు ఉంటాయంట. అంటే శాఖకు శాఖలు. కొరడా చివర 12 తాళ్ళలాగా ఉంటాయి. ఒక్కొక్క తాడికి 5 ఎముక ముక్కలు ఉంటాయంట. కనుక ఒక దెబ్బ కొరడాతో వేస్తే
12 దెబ్బలే కాకుండా 5 ఎముక దెబ్బలు కూడా కనిపిస్తాయి. అప్పుడు మీరు ఎంత వేయాలా? 40 దెబ్బలు ఇంటూ 12 స్లింగులు, అవునా? ఇంటూ 5 12 5 60, 60 ఇంటూ 40 లెక్క అయింది 2400 కొరడా దెబ్బలే. అర్థమైందా? లెక్క పెట్టి 2400 అంటే ఇంకా ఇవన్నీ దారంబడి పట్టుకొని పోయిన ఆలోచన చేయండి, అవునా? ముఖంపై ఉమ్మి వేసింది, హృదయంలో దెబ్బలు, ఇంకెన్నో అనుకుంటే నాకేమో ఎన్నో వచ్చాయి, మీకు ఎన్నో వచ్చినాయో ఆ చిల్లర లేకుండా అంత కలిపితే 2500 అనుకోవచ్చు, అంతేనా? అరచేతులతో కొట్టి ముఖం పైన ఈ రెజ్లర్ కొడతారు చూడండి, రెజ్లర్స్ కొట్టినట్టు ఎట్లా కొట్టారే, ఎట్లా ఓర్చుకున్నాడు. ఇవన్నీ దెబ్బలు కొట్టకముందు కొట్టిన తర్వాత ఏమన్నారు? ముసిగేసి నిన్నెవరు కొట్టినారో ప్రవచింపు, ఇంత కొట్టి నిన్నెవరు కొట్టారో ప్రవచింపు అంటే ఎంత హేళన చేస్తున్నారో ఆయన కదా. ఒక్క మాట అయినా మాట్లాడా? కొట్టకూడని యేసు ప్రభువును కొట్టాం. ఒకసారి పౌలు అన్నాడు, ఇతను కొట్టి విడుదల చేయండి అని అంటే అధికారులు కొట్టడానికి వాళ్ళు తీసుకెళ్తే ప్రధాన యాజకుడితో ఏమన్నాడు అక్కడున్న శతాధిపతితోనే, నేను రోగులని శిక్ష విధింపక ముందే నన్ను మీరు కొట్టచ్చా అన్నాడు. అంటే కొట్టించుకోవాలన్న ఇష్టం ఆయనకి. అట్లాంటి వాళ్ళు కొట్టలేదు. యేసు ప్రభు ఇప్పుడు అడగవచ్చు, నేనేం పాపం చేశానని నన్ను ఇలా కొడుతున్నారు అని అంటే ఆయన మాటను బట్టి, ఆయన పవర్ని బట్టి అందరూ కొద్దిమంది పడిపోయిన వాళ్ళు కూడా వచ్చినారు, పట్టుకొని వచ్చారు. అలా తప్పించుకోవచ్చు యేసు ప్రభు. కానీ తప్పించుకోవడానికి అయినా కొట్టించుకోవడానికే వదకు దేవుడు గొర్రె మౌనంగా ఉన్నట్టే. ఒకసారి పౌలును కొట్టాడు, ప్రధానికి కొడితే ఏమన్నాడు పౌలు? గుర్తుందా మీకు? సున్నం కొట్టిన కూడా దేవుడిని కొడతాడు చూడు అన్నాడు. యేసు ప్రభు అట్లన్నా అన్నాడా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొట్టడానికి కదా, అప్పగించడానికి వచ్చిన తనతో పాటు తిని త్రాగిన ఎవరు? ద్రోహి అయిన ఆ ద్రోహిని కూడా అపోస్తలుల్లో లెక్క పెట్టాడు దేవుడు, అవునా? ఇంత వృద్ధికి తీసుకుని వస్తే వాడు ఏం చేశాడు? దేవుడు ఏమని పిలిచాడు? చెలికాడా, నువ్వేం చేయాలనుకున్నావు త్వరగా చేయి బాబు కదా. ఆయన మనసు ఎవరికి రావాలో, ఎప్పుడు రావాలో, ఎన్ని యుగాలు జీవిస్తే మనకు ఆ మాట వస్తుంది. అన్న ప్రేమతో మన కొరకు సిలువ యాగమును చేసిన ప్రభు ఎంతగానో కొట్టబడ్డాడు. ఎందుకు లెక్కలు చెప్పానంటే మన ఆలోచన కొరకు ఊరికి లేదు. 2400 దెబ్బలు తింటే మనిషి ఆయన. అందుకే ఆయన అన్నాడు, నేను నరడను కాను, నేను పురుగు. వ్యాధి చేత నలిపివేశాడు దేవుడు. ఎన్ని బాధలు అనుభవించి కొట్టకూడని యేసు ప్రభువును కొట్టాం, కానీ కొట్టవలసిన సైతాన్ని మన ఇళ్ళలో బతికించుకుంటున్నాం, మన జీవితాల్లో బతికించుకుంటున్నాం. వాడు చెప్పి చేతులు ఉంటున్నాం. వాడు చెప్పినట్టు తాగుబోతులు, వాడు చేసినట్టు తిట్టుబోతులు, వాడు చెప్పినట్టు సోమరిపోతులు. వాడు పడుకుంటాం లేకుంటాం. చేసేదంతా వాడి సేవనే. చేసినట్టే చేసింది ఈ స్త్రీ. ఏం చేసింది? కణతలలో పట్టగా. కణతల్లో ఎందుకు కొట్టిందంటే అర్జెంటుగా ప్రాణం పోతుంది ఇక్కడ కొడితే. కానీ యేసు ప్రభువు కూడా అర్జెంటుగా కొట్టింటే బాగుండు, పెద్ద బాధ ఉండదు. కానీ ఆయనది స్లో ప్రాసెస్లో జరిగింది. చిత్రవద, ఆయన మరణం చిత్రవద. మరణాల్లో కూడా సులువు మరణం అనేది శాపగ్రస్తమైన, మిగతా వాళ్ళకి అలాగా మేకు కొట్టలేదు, యేసు ప్రభుకే కొట్టబడినట్టు. కానీ అటువంటి సులువ శిక్ష ఈ కొట్టింది ఎవరు? ఆనాడు యూదులు కాదంట. ఎవరు? నీవు నేను. నా పాపం బట్టి నేనే నీ పాపం బట్టి శత్రువును కొట్టవలసిన వారిని ప్రభువును కొట్టమైన క్షమించాడు. తండ్రి వీరేమీ చేయించున్నారు. ఎజియా ఎందుకు కొట్టిందో తెలియదు కనుక ఆమెను క్షమించండి, నిన్ను నన్ను క్షమించమని నా ప్రభువుని మన జీవితంలో ప్రదర్శించాలా, హైలైట్ చేయాలి, ఆయన ఊరేగించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన కొరకు సేవ చేయాలి, ఆత్మను సంపాదించాలి. కొట్టవలసిన వాణిని ప్రతి ఒక్కరూ మన ఇళ్లలోనే కొట్టి పేరుగాంచిన వాళ్ళం కాదు, డాబాలో నివసించే వాళ్ళం కాదు, డేరాలో బట్ట గుడారంలో సూక్ష్మమైన ఆ యొక్క వస్తువులు తీసుకొచ్చి కొట్టి చంపినట్టుగా మన జీవితంలో కూడా శత్రువుని ప్రార్థన ద్వారా పారగొట్టే వాళ్ళం కదా. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ ఎదురు వాడు అలాగే చేయడానికి దేవుడు తన కృప మనడలా